కాబట్టి ఈరోజు విజయవాడలో దివ్య అనేటువంటి దళిత మహిళ, చీరాల్లో దళిత యువకుడు కిరణ్ కుమార్, ఇట్లా చాలా హత్యలు జరిగినాయి ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత. వారందరికీ ఆత్మ శాంతించాలని, అదేవిధంగా ఈ మధ్యలో మరి శ్రీకాకుళం ముద్దుబిడ్డ వంగపండు ప్రసాదాన్ని కూడా అకాల మరణం చెందాడు. అదే మాదిరిగా దళిత జాతీయ నాయకులు రామిలాస్ పాస్వాన్ గారు కూడా చనిపోవడం జరిగింది. మరి ఇలా అందరికీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం దళిత గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాల జేఏసీ 2 నిమిషాలు మౌనం పాటిస్తుంది. ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులోని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 16 నెలలు గడిచిన తరువాత కూడా ఏ ప్రభుత్వం అయితే కావాలని కోరుకున్న దళిత గిరిజనులు ఉన్నారో వారందరి మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. వీటి మీద ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి స్పందన లేని కారణంగా దళిత గిరిజన సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చలు పెట్టి ఆ చర్చలకి దళిత గిరిజన సంఘాన్ని ఆహ్వానించాలని మేము కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో దళితులకు భద్రత లేకుండా పోయింది. దళితులు పెట్టే కేసులు నీరుగారిపోతూ ఉన్నాయి. సహజంగా గత ప్రభుత్వంలో దళితులు బాధితులుగా ఉన్నటువంటి వారు రోడ్లు ఎక్కేవాళ్ళు, వాళ్ళ హక్కులు సాధించుకునేవాళ్ళు. ఇవాళ అట్ట కాదు, బాధితులు రోడ్డు ఎక్కితే బాధితులే ముద్దాలు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించి వీటన్నిటి మీద చర్చలకు ఆహ్వానిస్తారని కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేయబోతా ఉంది. అదే మాదిరిగా ఉద్యోగస్తులపైన, దళిత గిరిజన ఉద్యోగస్తులపైన వేధింపులు, అవమానాలు, ప్రాధాన్యత లేనటువంటి ప్రాంతాలకు బదిలీ చేయడం, పనిష్మెంట్లు చేయడం ఇలాంటివన్నీ జరుగుతామని వీటన్నిటిని పురస్కరించుకుని ఈరోజు తీర్మానం చేయబోతా ఉన్నాం. ఈ తీర్మానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యల్ని ముఖ్యమంత్రి ద్వారా పరిష్కరించుకోవడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం దోహదపడుతుందని కోరుకుంటున్నాం. దళిత సంఘాలు, ఉద్యోగ సంఘాల ఐక్యతతోటి గుంటూరులో జాయింట్ యాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా మేము సూచించేది గౌరవ ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. మేము కోరుతున్నది ఒకటే, ఏదో చేస్తున్నారని కంటే మా మీద దాడులు జరుపుకున్నారు, అత్యాచారం. ఈ రాష్ట్రమే ఒక రకమైనటువంటి దాడులు జరుగుతుంటే కేంద్రంలో ఒక రకమైనటువంటి దాడులు జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ కానీ మరి ఇతర రాష్ట్రాలు. మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఉంటే, మమ్మల్ని ఏదో పిలిచి చర్చించుకొని కాదు, కట్టడి చేయండి. ప్రివెంట్ మా ప్రాబ్లమ్స్ మేము ప్రివెంట్ చేయాలి. మా మీద దాడులు జరగకుండా, హత్యలు జరగకుండా దాన్ని నిరోధించే విధంగా మేము చర్యలు తీసుకోవాలి. ఆఫీసెస్ ఎక్కడైనా జరిగినా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని దోషులను శిక్షించగలిగితే మా మనోభావాలు దెబ్బతినకుండా. ఈ రాష్ట్రంలో మీకు తెలుసు, దాదాపు 150 కేసులు ఎఫ్ఐఆర్ అయింది. మరి ఏ కేసులు ఎలా ఉందో మనకు తెలుసు. దయచేసి అధికారులు కానీ, రాజకీయ ప్రతినిధులు కానీ మా మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటే మంచిదని మా సూచన, హెచ్చరిక. 2019 ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఎన్నికలో ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీలు ఆ పార్టీకి పూర్తి అండగా నిలిచినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీలు ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళ మీదే దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఈ రోజున నిన్నకుండిపోతుంది. ఆయన ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యతతో స్పందించి ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి దళిత సంఘాలన్నింటిలో కూడా చర్చలు జరిపి ఇలాంటి దాడులను నిరోధించాల్సినటువంటి అవసరం. మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు చట్టబద్ధత చేశారు. తర్వాత అది కొనసాగింపుగా జరుగుతూ ఉన్నాయి. 2019 వచ్చిన తర్వాత
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ నిధులన్నీ కూడా దారి మళ్లించేసి అన్ని వర్గాలకి ఎస్సీ ఎస్టీ నిధుల్ని పంచడం జరిగింది. వాస్తవంగా ఎస్సీ ఎస్టీ నిధులు మనకి ఏ విధంగా వచ్చినది రాజ్యాంగం చెబుతుంది. కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి మన డబ్బులు తీసుకెళ్లి పంచడం ఒకటి జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని 10 లక్షల నుంచి 15 లక్షలు చేసి 15 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలు చదువుకునే అవకాశాన్ని కల్పించారు. టోటల్గా ఇప్పుడు ఆ స్కీమ్ని ఎత్తివేయడం జరిగింది. అదే మాదిరిగా ఇంకా మనం చర్చ పెట్టుకున్నాం. ఎందుకంటే మన జాతి మొత్తం నిజాయితీగా ఓట్లు వేశారు. అగ్ర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓటేయడానికి రారు. ఓట్లు ఉన్నా కూడా ఓటేయడానికి రారు. అగ్గిలో నిలబడి ఓటేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అగ్ర కులాలు ఉన్న ప్రాంతంలో ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది. దళితులు ఉన్న ప్రాంతంలో ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఒక మంచి డిబేట్ చేసుకుంటా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు, ఎస్సీ ఎస్టీ స్కీములు, ఎన్ఎస్ఎఫ్ డిసి, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఎస్సీలని తిడితే రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవి మొత్తం కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు కొడుతున్నారు తిడుతున్నారు అనే ఒక్కటే కనపడదు, కానీ మిగిలిన కింద స్థాయిలో మనకు రావాల్సినటువంటి డబ్బులు ఇవన్నీ కూడా ఆగిపోయాయి. వీటన్నిటి మీద మనం చర్చించుకుని అందరి అభిప్రాయాన్ని ఒక్కొక్క అభిప్రాయాన్ని మీరు అభిప్రాయం చెప్తూ ఉంటే అవన్నీ రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసిన అన్నింటినీ కూడా మళ్ళీ పేపర్ మీద పెట్టి ఆ రికార్డ్ చేసినటువంటి ఒక సీడీ రూపంలో వేసి ఈ పేపర్ని ఈ సీడీని ఒక 4 పెద్దలకి ఇవ్వాలనుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 పెద్దలకి, ఆ ప్రభుత్వం ఉన్నటువంటి 4 పెద్దలకి ఇచ్చి ఇదిగో మా ఆవేదన ఇది, మీరు చర్చలు పెట్టండి. చర్చలు పెడితే ప్రభుత్వం గెలిచినట్టు, చర్చలు పెట్టకపోతే ప్రభుత్వం ఓడిపోయినట్టుగా మనం నినాదం తీసుకెళ్దాం. చర్చలు పెట్టాలి అనే దాని మీద తీసుకెళ్దాం. అందరూ మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడే సమయం కాదు, మీ అందరూ ఒక్కొక్కరు మైక్ వస్తుంది. మైక్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ప్రధానంగా ఇక్కడ మన చర్చలు ఏం జరుగుతుందంటే, ఒక ఎస్ఐ ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాటిని పోలీస్ స్టేషన్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని గుండు చేయించటం అంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి గారు ఉన్నారా లేరా అనేటువంటి పరిస్థితి, డీజీపీ గారు ఉన్నారా లేరా అనే పరిస్థితి. అట్లాగే ఒక ఎస్ఐ ఒక కుర్రవాడిని కొట్టి చంపేయటం, బజార్లోనే కొట్టి చంపేయటం. ఒక 8 మంది మగవాళ్ళు ఒక అమ్మాయిని మానభంగం చేయటం. అట్లాగనే ఒక 4 చుట్టూ కూర్చుని వీడియో తీసి ఒక అబ్బాయిని, శ్రీకాంత్ అనే అబ్బాయిని శిరోమాణనం చేసి కొట్టడం, ఇంకొక అబ్బాయి శిరోమాణనం చేయటం. ఇవన్నీ జడ్జి గారు ఇదేమని ప్రశ్నిస్తా ఉంటే జడ్జి గారిని ఏది పడితే అది మాట్లాడి ఆయన తిట్టి, ఇంకా దురదృష్టం ఏంటంటే ఒక ఎంఆర్ఓ అడిషనల్ మేజిస్ట్రేట్ మండలానికి ఆయన ఒక లెటర్ ఇచ్చాడు అక్కడ ఉన్నటువంటి సీనియర్ జడ్జికి. ఏమనంటే నువ్వు రోడ్ల మీద తిరగడానికి వీలు లేదు, రోడ్లోకి రావడానికి వీలు లేదు, రేషన్ బియ్యం తీసుకుని తినాలని ఇచ్చారు. వింటున్నారా? అసలు చూస్తున్నారా మీరు? ఇవన్నీ టీవీలో ఇట్లా చూస్తున్నారా? అదే జడ్జి గారు విజయవాడ వచ్చి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఇలా జరిగింది నాకు అన్యాయాన్ని ప్రస్తావించి ఇట్లా రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడితే ఆయన విజయవాడ నుంచి ఇంటికి తిరిగి వాళ్ళ తమ్ముడిని రాడ్డును తీసుకుని కొట్టేశారు. అంటే ఎటుపోతుంది ఈ రాష్ట్రం, ఎటుపోతుంది అనేది మనం సానుకూలంగా వీటన్నింటిని కూడా మనం పరిష్కారం చేసుకోవాలి. ఈ పరిష్కారంలో భాగంగానే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ మేము లాస్ట్లో మాట్లాడతాం. ముందు మీరు లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, మీరు కూడా పెద్ద లీడర్లు, ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వరుసనే మీ అభిప్రాయాన్ని మరి భీమసేన నుంచి స్టార్ట్ చేద్దాం. ఇటు రైట్ సైడ్లో భీమసేన నుంచి వాళ్ళు నిరంతరం సమస్యల మీద పనిచేస్తూ ఉన్నారు. నీలాంబరం గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. దళిత గిరిజనుల మీద జరుగుతున్న దాడులకి మరి మంచి కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశం చేసి మరి ఈ రాష్ట్రంలో అనేకమైన దాడుల గురించి మరి మన పెద్దలు ఇప్పుడే చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా మనం అనేక కార్యక్రమాలు చూసాం. మన వంతు మనం నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తానే ఉన్నాం. మరి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర దళితుల మీద అనేకమైన దాడులు చేయడానికి ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున కుట్రపూర్వకంగా చేస్తుంది. మరి అనేకమైన యువకుడు కిరణ్ కుమార్ చనిపోతే రాష్ట్రం నుండి ఎవరు కూడా స్పందించలేదు. మరి దళిత సంఘాలు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేసి ఆ రోజు గుంటూరులో మరి మార్చి రూమ్లో ఆ అబ్బాయి బాడీ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ సహకరిపోతే అక్కడ మేము పెద్ద ఎత్తున నిరసన చేసి నైట్ 1 గంటకి బాడీ తీసుకోవటం జరిగింది. ఈ బాడీ తీసుకెళ్లే క్రమంలో ఎంతో బందోబస్తు పెట్టి మరి దళితుల్ని మరి ఈ రాష్ట్రం మరి ఎట్లా చిత్రీకరిస్తుందంటే మరి వీళ్ళు
నక్సలైట్లుగా చిత్రీకరించి వాళ్ళు ఏ చిన్న సమావేశాలు పెట్టుకోవటానికి లేకుండా, ఏ ఒక్క మా బడుగు బలహీన వర్గాలకి ఇబ్బంది వచ్చినా కానీ మాట్లాడకుండా, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు ఇక్కడ నిరసనలు ఎట్ట చేస్తారు, ఇక్కడ మీకు చేయడానికి పర్మిషన్ లేదు, ఇక్కడ 30 యాక్ట్ ఉంది, ఇదేది అనేకమైన సెక్షన్లు అప్పుడప్పుడే పెట్టేసి ఈ ఉద్యమకారుల మీద అనేకమైన కేసులు పెట్టడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ యొక్క సంక్షేమ పథకాలు మరి ఎవరికి ఇస్తుందని చెప్పి ప్రశ్నించే క్రమంలో మన తరఫున మరి జడ్జి గారు మరి శ్రావణ్ కుమార్ గారిని, అలాగే రామకృష్ణ గారు గాని, మరి ప్రొఫెసర్లు మరి ఎంతో మంది ప్రొఫెసర్లు ఉన్నారు, మరి డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడతారో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల గురించి గొంతెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద అనేకమైన సెక్షన్లు పెట్టి కొంతమంది ఏమో జైలు లోపల ఉన్నారు, కొంతమంది ఏమో జైలు బయట ఉన్నారు. వీళ్ళు కూడా రేపో మాపో అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక క్రమంగా ఈ పద్ధతిగా అన్ని కూడా అరెస్టులు చేస్తున్నారు. ఎవరైతే పేద ప్రజల కోసం గొంతెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు మనం ఏదైతే డిమాండ్ పెట్టామో దళిత గిరిజనులందరిని కూడా పిలిచి కూర్చోబెట్టి ఈ రాష్ట్రంలో మీకు జరుగుతున్న అన్యాయాలు ఏంటి, మరి మేము ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మనల్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి సమావేశం ఏర్పాటు చేసి మన అందరి ఆలోచనలు కూడా కోరుకుంటూ మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక దళితుల సమస్యలే కాదు, బీసీలు, మైనార్టీస్, ఎస్సీ ఎస్టీలు అందరి మీద ఒకే దాడి జరుగుతూ ఉంది. అది ఈ ప్రతి విషయంలో అగ్రకులాలకి అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఈ మాలామాదిగులు కాస్త నోరున్నవాడు, కాస్త ధైర్యం ఉన్నవాడు, కాస్త డబ్బులు ఉన్నవాడు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని ఆ రెడ్డిని అడిగితే తిరుగుబాటు చేసి కొడుతున్నారు, ఎల్లగొడుతున్నారు. భాగస్వాములు అవ్వట్లేదు. కానీ మన దళితులు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడున్నటువంటి మా ఎస్సీ ఎస్టీలకి ఏం పని ఏం చేయటం లేదు. అలా రెడ్డి చెప్తేనే పని, లేకపోతే లేదు. ఏదైనా చిన్న సంతకం కావాలన్నా సరే ఆ రెడ్డి గారు వచ్చి చెప్తేనే పని. అందుకని ఇది ఒక కుల వ్యవస్థ అయిపోయింది. దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ రీతిగా మరి ముందుకు సాగాలని వీటన్నిటి మీద ఖండిస్తూ మాలమహానాడు తరఫున మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి చారువాక గారికి మరి పెద్దలకి మేము ఎంత దూరమైనా ఈ విషయాల మీద ఖచ్చితంగా మేము వస్తామని హామీ ఇస్తూ సెలవు. భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళితులపై జరుగుతున్న దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపై భారీ ఉద్యమాలు జరపాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రాలో ప్రప్రథమంగా 89లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసుకొచ్చింది ఆంధ్ర ప్రజలే, ఆంధ్ర దళితులే. ఇది మాత్రం మనం గమనించాల్సిన అవసరం ఉంది. కనుక మనం దీన్ని ఇంకా భారీగా ప్రోగ్రాం చేసి రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని కదిలించి 1 లక్ష మందితో ఉద్యమాన్ని తీసుకెళ్తే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం కదిలేటట్టుగా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దళితులంతా కూడా బుద్ధి చెప్పే అవసరం ఉందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నందుకు అన్నగారు చారువాక అన్నగారికి ధన్యవాదాలు. గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్యాప్ రాష్ట్ర ప్రెసిడెంట్ని ఈరోజు చర్చకు పెట్టిన 9 అంశాల్లో 6 అంశాలు పిఓఏ అత్యాచార నిరోధక చట్టం అమలు చేస్తే తీరుతాయి సమస్యలు. కాబట్టి ప్రభుత్వానికి మనము డిమాండ్ చేసేది ఏంటంటే అత్యాచార నిరోధక చట్టాన్ని ఉన్నట్టుగా అమలు చేయండి అనేది ప్రధానమైన డిమాండ్. రెండవది అభివృద్ధి లేదు అనేది 7వ పాయింట్ మీరు చెప్పింది. అభివృద్ధి కావాలి, మరి ప్రజలందరూ అభివృద్ధి చెందాలి. దాంట్లో ఎస్సీ కులాలు అభివృద్ధి చెందాలి. దానికి మనకు కావాల్సింది ఉద్యోగాలు. పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగాలు ఇవ్వాలి. పబ్లిక్ సెక్టార్లు మూసేయొద్దు. పబ్లిక్ సెక్టార్లు ఇంకా కొత్తవి ఏర్పాటు చేయాలి అనేది మన ప్రధానమైన డిమాండ్. గవర్నమెంట్లో బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఫిల్ చేయట్లేదు అనేది మన ప్రశ్న. దాన్ని వెంటనే ఫిల్ చేయాలి. 6 నెలల్లో బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఫిల్ చేయాలనేది మన ప్రధానమైన డిమాండ్గా ఉండాలి. తర్వాత 2వ పాయింట్
భూమి లేని వ్యవసాయ కూలీలకి సాగు భూమిని కల్పించాలి. ఇది ప్రభుత్వం చేయాలి. ఇది రెండవ డిమాండ్. తర్వాత మన ప్రధానమైన డిమాండ్, మనకి వ్యవస్థలో వాటా కావాలి. జ్యుడిషియరీలో ఎందుకు వాటా లేదు? ప్రభుత్వం వెంటనే తగిన చర్య తీసుకొని జ్యుడిషియరీలో మా వాటాను ఇవ్వండి, బడ్జెట్లో మాకు కావాల్సిన వాటాను మాకు ఇవ్వండి, అసెంబ్లీలో పార్లమెంట్లో డిస్కషన్స్లో చర్చల్లో మా వాటాను మాకు ఇవ్వండి. మా తరపున ఎన్నిక కాబడిన ఎమ్మెల్యేలు ఎంపీలు మా రిప్రజెంటేటివ్స్ని మీరు దిష్టి బొమ్మల్లాగా పక్షవాయువు వచ్చిన వాళ్ళలాగా కూర్చోబెట్టొద్దు అనేది మన ప్రధానమైన డిమాండ్. లేకుంటే మాకు అసలు ఈ ఈ ఈ రిజర్వేషన్స్ మాకు అవసరం లేదు, రద్దు చేయండి. ఎమ్మెల్యే ఎంపీ రిజర్వేషన్స్ మాకు వద్దు. మాకు కమ్యూనల్ అవార్డు, డాక్టర్ అంబేద్కర్ గారు సాధించిన కమ్యూనల్ అవార్డు, గాంధీ మా నుంచి దోచేసిన అవార్డును మాకు తిరిగి ఇవ్వండి అనే డిమాండ్ మనం ప్రధానంగా తీసుకొస్తున్నాం. ప్రభుత్వం దీన్ని ఆచరించాలని, దీన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత మరి మన వాటా ప్రిన్సిపల్ సెక్రటరీస్ లో, ఎస్పీస్ లో, జిల్లా కలెక్టర్లలో, ఎగ్జిక్యూటివ్ అంతట్లో ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్ లో ఉండాలనేది 7వ పాయింట్ లో మన డిమాండ్. 8వ పాయింట్ ఏంటంటే, మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీలో ఉన్న ఇంటలెక్చువల్స్ తో, మరి నాయకులతో చర్చ జరపాలి. ఇది ఎమర్జెన్సీ నీడ్. ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ 16 రోజుల్లోపు చర్చ జరపాలి, 16 రోజుల్లోపు చర్చ జరపాలి అని డిమాండ్ చేస్తున్నాం. చార్వాక్ అన్నట్టే, అది పిలవకపోతే మమ్మల్ని నిర్లక్ష్యం చేసినట్టు, అప్పుడు మా ఓటుతో బుద్ధి చెబుతాం అనేదే నా నినాదం. తర్వాత 9వ పాయింట్, చివరి పాయింట్ ఏంటంటే తీర్మానం చేద్దామన్నారు. ఏంటంటే తీర్మానం అంటే POA, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, అత్యాచార నిరోధక చట్టాన్ని ఉన్నట్టుగా అమలు చేయండి అని, అమలు చేయని వాళ్ళని సస్పెండ్ చేయండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి అనేది మన ప్రధానమైన తీర్మానం. రెండవ తీర్మానం, రాజ్యాంగం అమలు కావాలి. రాజ్యాంగాన్ని ఎందుకు అమలు కావట్లేదు? రాజ్యాంగాన్ని అమలు చేయాలి అనేది మన ప్రధానమైన డిమాండ్. మూడవ డిమాండ్, మరి బడ్జెట్ ఉన్నది, ఎస్సీ కాంపోనెంట్ ఉన్నది, ఎస్టీ కాంపోనెంట్ ఉన్నది. ఈ ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ లో 1000 కోట్లు చూపిస్తున్నారు, దీని ఫలితం కనిపించట్లేదు. కాబట్టి సామూహిక పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎస్టీ ఎస్టీలు, ఉద్యోగం లేని ప్రతి వాడికి ఆదాయం వచ్చే విధంగా ఆ 1000 కోట్లను వెచ్చించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాము. మరి దాన్ని దారి మళ్లిస్తున్నారు. పేరుకైతే 1000 కోట్లు చూపిస్తున్నారు, కానీ పైసా కూడా సరిగా ఉపయోగించిన దాఖలాలు కనిపించట్లేదు. ఒక వైట్ పేపర్ ని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వాల మీద నింద మోపుతున్నారు, మేము ఏకీభవిస్తున్నాం. మీరేం చేస్తారో మాకు వైట్ పేపర్ ని విడుదల చేయాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది కూడా 16 రోజుల్లో ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ బడ్జెట్ ఏ విధంగా మీరు అమలు చేశారో మాకు ఒక వైట్ పేపర్ విడుదల చేయమని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత మూడవదిగా, ఆదర్శిక సూత్రాలు చట్టబద్ధం చేయండి అనేది మన ప్రధానమైన డిమాండ్. మీరు వచ్చినట్టు మీ సొంత పథకాలు, మీ తాతలు ముత్తాతలు, మీ అయ్యల పథకాలు పెట్టడం కాదురా బాబు. మాకు ఆదర్శిక సూత్రాలను జ్యుడిషియల్ చేయండి, చట్టబద్ధం చేయండి. మాకు ఆదర్శిక సూత్రాలు 70 సంవత్సరాలైనా మీరు ఆదర్శిక సూత్రాలు అమలు చేయలేదు, సిగ్గుచేటు అనేసి దాన్ని చట్టబద్ధం చేయండి మరి అనేది మన ప్రధానమైన డిమాండ్. చివరగా, ఉద్యోగ సంఘాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు జరుగుతూ ఉంది. అయితే రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత సంఘాలకు ఇంపార్టెన్స్ ఈ రాష్ట్రంలో, జిల్లాలో ఇవ్వడం లేదు. తెలిసి ఇమ్మీడియట్గా చర్చలు జరపాలి. జరపని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చినటువంటి దళిత సంఘాలన్నీ కూడా ధర్నా చేసేటువంటి పరిస్థితి ఉంది. 150 సీట్లు మీకు ఇచ్చి ఈరోజు మా చేత 140 లక్షల మంది ఎస్సీ ఎస్టీ మేము ఉంటే కనీసం మీరు చర్చలు కూడా పిలవకుండా, గతంలో నక్సలైట్లు చర్చకి పిలిచారు, అలాగే దళిత సంఘాలందరూ కూడా మీరు చర్చకి పిలిచి మా సమస్యలను ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలి. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా మేము రేపు రాబోయే కాలంలో ఒక ప్రోగ్రాం తీసుకుని చార్వాక గారి ఆధ్వర్యంలో సప్లైన్ అనేది 16.6 అనేది ఎస్టీలకు ఇవ్వాలి, 6.6 ఎస్టీలకు ఇవ్వాలి. అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు మనకి రావాలి. 1,00,000 కోట్ల బడ్జెట్. అది ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కేటాయించింది లేదు మనకు తెలియదు. అసలు దానికి ఒక విజిలెన్స్ అంటే ఒక నోడల్ ఆఫీస్ ప్రతి జిల్లాలో ఉండాలి. అది ఏం జరుగుతుందో కూడా మనకు తెలియకుండా జరిగిపోతుంది. సో దానికి చాలా ఇంపార్టెంట్. మనకు ఎవరికి ప్రభుత్వాలు ఏదో లోన్లు ఇచ్చిన ఎస్టీ కార్పొరేషన్, ఎన్ఎస్ఎఫ్టీస్ అన్నారు, లేదా ఇంకోటి అన్నారు, అది కూడా ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. తెలుసుకున్నా ఇచ్చే పరిస్థితులు లేరు. అసలు మనందరం కలిసి ఒక మంచి లీడర్షిప్ మీద ఒక వేదిక ఏర్పాటు చేసుకుని కలిసే పరిస్థితి రావాలని నా విన్నపం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి మనం పొలిటికల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ
బీసీ మైనారిటీ రిప్రజెంటేటివ్ పిలవాల్సిన బాధ్యత మనం. ఎందుకని పిలవకూడదు? అవసరం అందరూ వెళ్దాం, 100 మంది వెళ్ళి మీరు ఎందుకు రాదు మా మీటింగ్? మేమందరం ఓటేసి గెలిచి ఎందుకు రాదు? మా సమస్యలు మీరు వినాలి. ఈ సమస్యలు మీరు ముఖ్యమంత్రి దగ్గర తీసుకున్నారు. అది ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళకి ఇంట్రెస్ట్ దొరకదు. చాలా ఎందుకు ఇలా జరుగుతుందో మనకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు మీకు ఏం దొరుకుతుంది అన్ని చర్చించుకున్న పరిస్థితి కూడా ఇలా పరవడు. అంటే ఇదివరకే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముందని నాకు కనపడట్లేదు. సంక్షేమ పథకాలు అయితే మీరు ఇస్తున్నారా కానీ అవి అందరికి ఇస్తున్నారు. ఒక సంక్షేమ పథకాలు అనేది ఎస్సీ ఎస్టీకి సపరేట్గా ఏమైనా ఉన్నాయా? దాని మీద ఇదిగో ఈ రకంగా మీకు ఇచ్చేవాళ్ళు ఉందా? అమ్మఒడి అన్నారు, అమ్మఒడి 15,000 అందరికి ఇచ్చారు. ఆర్థికంగా వెలువడిన వాళ్ళకి ఇచ్చారు, ఆర్థికంగా బలపడిన కూడా ఇచ్చారు. ఇంకా దానికి దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. అసలు అందరికీ సమానం. అంటే మీరు ఏది ఇచ్చినా సమానం. అలాంటప్పుడు మా పరిస్థితి కాన్స్టిట్యూషన్గా మనకు ఇచ్చినటువంటి ప్రొవిజన్స్లో ఎస్సీ ఎస్టీలకు ఏముంది? ఇది మా క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇది లేదు, అందరూ ఒకటే. ఈ రాష్ట్రంలో రాజ్యాంగపరంగా ఎస్సీ ఎస్టీ అనేది ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇవాళ ఒక మంచి సదుద్దేశంతో ఇవాళ వచ్చిన నాయకులు చాలా సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మనం అందరం ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆయన సమక్షంలో మనం ఈ సమస్యలకి పరిష్కారం తీసుకోవాలనేది ఈ రౌండ్ టేబుల్ యొక్క ఆశయం. కాబట్టి ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం కనుక చార్వాక్ గారు దాదాపుగా ఇంతకాలం నుంచి పరిశీలిస్తున్న ఈ అంశాలు, ఈ బాధలు, ఇవన్నింటినీ చూస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నాయకులను ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నాయకుల్ని ఎవరైతే ఇక్కడ సమావేశమయ్యామో వీళ్ళని ఆయన తప్పకుండా సమావేశానికి పిలుస్తారని నమ్ముతున్నాను. అయితే దీనికి ఒక మంచి ప్రణాళికాబద్ధంగా నిన్న మధ్యాహ్నం నాతో డాక్టర్ చార్వాక్ గారు మాట్లాడారు. ఒక అద్భుతమైన ప్లాన్ చేశారు. సామదాన భేద దండోపాయం. ముందుగా మర్యాదగా చెప్తాం, రిక్వెస్ట్ చేద్దాం, తర్వాత ఏం చేయాలో అందరు నాయకులను కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడికైనా పోదాం. చాలా అద్భుతమైన నిర్ణయం. అయితే ప్రణాళికాబద్ధంగా వారు ముందుగా ఇవన్నీ లీక్ చేయకూడదు కాబట్టి నా అంశాలు కూడా నేను కూడా బయట చెప్పకూడదు కాబట్టి ఒక అద్భుతమైన ప్లాను. డెఫినెట్గా సక్సెస్ అవుతాము. ఇవాళ ఇక్కడున్న నాయకులందరి విజయం మనం రేపు పొందబోయేది నేను విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సమావేశంలో ఉన్న అందరి మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. మరియు దైవరాజ్యం పార్టీ వ్యవస్థాపకుడిని ఇక్కడ ఈ మీటింగ్కు ప్రత్యేకంగా రావాలనేటటువంటి దాంతోనే రావడం జరిగింది. ఇక్కడ అంటే అన్ని సమస్యలు చర్చిస్తారు అనేటటువంటిది, నేను కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో రావడం జరిగింది. మొట్టమొదటిగా నేనేంటంటే అందరికీ తెలియజేసే మరి దాడులు అనేటటువంటి కానీ ఏదైనా ఏ విషయంలోనైనా కానీ ఎందుకు మనం నిలవలేకపోతున్నాము అనేటటువంటిది ఒకటి ఆలోచించాలి. అంటే మాకు కేటాయించినటువంటి అమౌంట్ ఇది ఏదైనా సరే ప్లాన్లో కేటాయించినటువంటి నిధులన్నీ కూడా మాకు బ్యాంక్ షూరిటీ అనేటటువంటిది లేకుండా ఇచ్చేసేయండి అనేటటువంటిది చెప్తున్నాము. బ్యాంక్ షూరిటీ అనేటటువంటిది పెట్టినప్పుడు ఏమైతుంది, ఆ బ్యాంక్ కాడికి పోతే షూరిటీ తీసుకొని రా అంటాడు. షూరిటీ తీసుకొని రా అంటే ఎవరు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు? ఆస్తులు ఎవరికి ఉన్నాయి? ఇక్కడ ఆస్తులు ఎవరికి లేవు, షూరిటీ అనేటటువంటిది ఎవరికి లేవు. కాబట్టి ఆ నిధులు వినియోగించుకోలేరు. వినియోగించుకోలేకపోవడం వల్ల ఏంటంటే ప్రభుత్వం దాన్ని బైఫర్కేట్ చేస్తుంది. అది ప్రధానమైనటువంటి. అంటే గత ప్రభుత్వంలో ఒక బాధితుడు రోడ్డు మీద ఎక్కి ధర్నా చేస్తే కూర్చోండి ధర్నా చేస్తే వాడు బాధితుడుగా ఉండేవాడు. ఇవాళ బాధితుడు రోడ్డు మీద ఎక్కి ధర్నా చేస్తే ముద్దాయి అవుతున్నాడు. మీరు లీగల్గా ఎందుకు ఆలోచించట్లేదు? మీరు ఇది స్టాండ్ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో నాకు అన్యాయం జరిగింది ప్రశ్నించిన వాడు ముద్దాయి అవుతున్నాడు. అంటే మనం అసలు ప్రభుత్వం ముద్దాయి ప్రభుత్వం అందరూ ముద్దాయిలే. అందుకని దీని మీద మేము ఏమనుకుంటున్నాం సార్, ప్లీజ్ కూర్చోండి. మేము ఏమనుకుంటున్నాం అంటే, మేము అడుగుతుందంటే ఇవాళ 11 లక్షల ఇళ్ళు కట్టుని రెడీగా ఎవరిలో కాళ్ళు వెళ్ళి పొంగలు పొంగించుకుని వెళ్ళేటువంటి ఇళ్ళు అవి. అందులో 60% మంది షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ, వాళ్ళ డబ్బులు వచ్చి వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఒక్క ఇంట్లోకి పానీయకుండా ఇళ్ళు మొత్తం ఆపడం జరిగింది. ఆ ఇళ్లలో ఎలుకలు, తేళ్లు, మండ్రగప్పిళాలు, పాములు, అసాంఘిక శక్తులు పనిచేస్తామని అక్కడ ఆ బిల్డింగ్ దగ్గర. ఇంకా 35 లక్షల మంది జనాభా ఇళ్ల స్థలాలు కావాలన్నటువంటి స్కీమ్ని, దళితుల చేతుల్లో ఉన్నటువంటి భూములు
ఎవరి చేతులు అయితే దళితుల చేతులు ఎప్పటి నుంచి అసైడ్ భూములు ఉన్నాయో, ఏ గ్రామంలో అయితే గ్రామ కంటకం భూములు ఉన్నాయో ఆ భూముల్లో దళితులు ఎవరైతే నివాసం ఉన్నారో ఆ దళితులు ఖాళీ చేసి అదే ఊర్లో మనిషికి వచ్చి సెంటు భూమి ఇస్తున్నారు. అక్కడ దళితులు కొట్టుకున్నారు. దళితుల మీద కేసులు పెట్టిన భూమి ఖాళీ చేయాలంటే ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు 20-30 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆ భూమి మీద ఒక తరం వెళ్ళిపోయింది. అయినా కూడా ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బాధలన్నీ చెప్పుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు. సీఎంగా మీరు మమ్మల్ని చర్చకి పిలవండి, మా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తాము. మీ నాన్నగారు ఉన్నప్పుడు నక్సలైట్తో చర్చలు జరిపారు, మరి గ్రామాల్లో ఉండి మనుషుల మధ్య పనిచేస్తున్నాం, మమ్మల్ని ఎందుకు చర్చలు పిలవరు అనే దాని మీద డిబేట్ జరుగుతుంది. దాని మీద చర్చిద్దాం. ఇక్కడ ఇందులో గిరిజనులు ఈ రాష్ట్ర మొట్టమొదటి గిరిజనులు కూడా పెట్టాము. దళిత గిరిజనుల పైన దాడులు, హత్యలు, శిరోమణులు రాశాం. దీంట్లో దళిత గిరిజనుల మీద రాశాము. ఇంకొక విషయం ఏంటంటే సార్ ప్లీజ్ కూర్చొని ఇంకొక అవకాశం ఇద్దాం. ఇంకొక విషయం అంటే దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలియదు కదా, కాబట్టి మా పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు లేవు. విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం లేనప్పుడు 2014లో ఆ ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత 2015లో ఒక జీవో తీసుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద దళిత బిడ్డలు విదేశాలు చదువుకోవడానికి ఫస్ట్ 5 లక్షలు కేటాయించి తర్వాత దాన్ని 15 లక్షలు చేశారు. 15 లక్షలు ఇచ్చి విదేశాల పిల్లలు చదువుకోమని ఇచ్చారు. ఇప్పుడు ఆ స్కీమ్ ఉంది తీసేశారు. దాని ఉద్దేశం ఏంటి అంటే దళిత పిల్లలు విదేశాలు చదువుకోవడానికి వీల్లేదు అని. ఇంగ్లీష్ మీడియం ఏంటి బేస్లెస్ గా తీసుకొచ్చారు జీవోని. బేస్ లేదు ఇంగ్లీష్ మీడియంకి. బేస్లెస్ గా తీసుకురావడం ఏమైంది, కోర్టులో వేశారు. మీరు అడ్డుగడ్డ కోర్టులో అది వీగిపోయింది, అది లేదు. అందుకని ఏమన్నా కంట్లో కారం వేసి నోట్లో బెల్లం పెట్టారు. నెక్స్ట్ ఇంకో లీటర్ మాట్లాడండి సార్, ఇంకో లీటర్ తీసుకోండి, ఆ మౌత్ ఇవ్వండి ఇస్తాం సార్. సార్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ సార్. దళితులు ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మాట్లాడకూడదు అంటారా? నేను గుంటూరు మాఘమహనాడు మహిళా అధ్యక్షురాలని. నా పేరు చింతలదేవి. ఇప్పుడు చార్వాక అన్నయ్య గారు చెప్పారు, ఇప్పుడు ఒక మహిళా అధ్యక్షురాలకే ఒక పెంచుకున్న పాపకి ఒక 10th క్లాస్ చదువుకుంటుంటే అతను ఎంటబడి ఏదిచ్చి అమ్మాయిని లోపరుచుకొని ఉన్నాడు. దానికి మా వాడు చూసి ఆ పిల్లోడిని కొట్టారు. కొడితే ఒక దళిత కుటుంబానికి చెందిన సిఏ చేయాలి, అందరికి జాబులు రావాలి, అందరికి అన్ని సీఎం పదవులు రావాలి, సీఎల్ రావాలి, ఎస్ఐలు రావాలి అని మనం కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక దళిత మహిళా అధ్యక్షురాలు, అది ఒక ఎస్సీకి సంబంధించిన కులానికి సంబంధించిన దేవిని నేను, అయితే అతను ఒక ఎస్టీకి సంబంధించిన అతను. మీ మాలామాదిగులు మీరు కులాన్ని చెప్పుకొని మీరు అలానే వస్తారు. ఒక మైనరు అమ్మాయిని చర్చించబడ్డాడు, మరి అతని మీద యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదు అని నేను ప్రశ్నిస్తే, అంటే ప్రశ్నించినందుకు అతని మీద చర్యలు తీసుకొని, అంటే 307 కట్టి 7 మీద 307 కట్టి నువ్వు మాలామాదిగులు చెప్పుకుంటున్నారు, నీ మీద కూడా నేను 307 కడతాను అని నా మీద 307 కట్టి పిల్లకి, మరి మైనర్ కదా, మరి మైనర్ పిల్ల కేసు ఎందుకు తీసుకోలేదు? మనం ఇక్కడ ఎన్నో మీటింగ్లు పెడుతున్నాము, ఎన్నో ర్యాలీలు చేస్తున్నాము, ఎన్నో ధర్నాలు చేస్తున్నాము. ఏదైనా అన్యాయం మీద ఏదైనా విషయం వస్తే దాని గురించి కూడా మనం పోతున్నాము. కానీ ఇక్కడ దళితులకే అన్యాయం చేసుకుంటున్నారు. అయ్యా సీఎం గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మేము 10 స్టేర్లు ఎక్కి దిగి మా మహిళలు, మేము కానీ మా దళితులు, ఎస్సీ బీసీ మైనార్టీలు అందరం కూడా ఏకం చేసి 150 సీట్లతో మేము గెలిపించుకున్నాము. ఈ రోజు మేము రోడ్ల మీద నిలబడతానుక, మా మీద 307 కట్టడానిక మాకు ప్రశ్న కావాలి. ఎందుకు తీసుకోవట్లేదు? సీఏ గారి మీద ఎందుకు తీసుకోవట్లేదు? అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఏకమించి మాట్లాడాల్సిందిగా ఎస్పీ గారితో కోరుకుంటున్నాను. మరి ఈ దాడులు అరికెట్టే విధంగా ప్రభుత్వం కూడా మాట్లాడుతుందా? ప్రభుత్వం తీరుగా పనిచేసుకుంటుంటే మరి మన సంఘాలుగా ఏ జిల్లాలో దాడి జరిగినా, ఎక్కడ దాడి జరిగినా మేమున్నాము బాధితుల తరపున. ఒక దళిత ప్రజా సంఘాలే వాళ్ళకి మనోధైర్యం ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం విధానాన్ని పాటిస్తుంది. కాబట్టి మనం నిత్యం మన ప్రజల్ని మరి దాడి చేసి కులాంకారాలకి మరి
మా బాధితులు మరి మా కులపోళ్ళు మరి ఏదైతే దాడులు జరిగితే వాళ్ళ తరపున మనోధైర్యం మేము ఉన్నామని ఆత్మగౌరవంతో ముందుండేది మనమే కాబట్టి ప్రభుత్వాన్ని ఢీకునే విధంగా మనం వెళ్దాము. మరి ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాడో చార్వాకన్నా మరి రాష్ట్రంలో దళిత గిరిజనులపై దాడులు, అత్యాచారాలు, శిరోమణాలు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై వేధింపులు, అవమానాలు ఏదైతే డిమాండ్ పెట్టినో ఆ డిమాండ్ కోసం మనం అందరం కలిసి పనిచేయాలని మరి ఈ కార్యక్రమే కాదు భవిష్యత్తులో ఏ కార్యక్రమం పెట్టినా మా సంఘం తరఫున మేము ముందుండి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకెళ్తామని జైబీని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు కిషోర్ బాబు, దళిత మహాసేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపైన దాడుల గురించి మరి ఏకే చూసినా కానీ నీరు గారిపోతా ఉన్నవి. దీనిపైన ఎన్నో కేసులు పెడతా ఉన్నారు, ఆ కేసులు నీరు గారిపోతా ఉన్నాయి, పట్టించుకునే వాళ్ళే లేరు. మరి మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, మనం చూస్తానే ఉన్నాము. ఎంతో మంది మహిళల పైన కూడా అత్యాచారాలు జరుగుతూ ఉంటే పట్టించుకున్న వాళ్ళే లేరు. దీనిపైన ఇటువంటి సమస్యలన్నీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా? మేమేమనుకున్నామంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దళితుల్ని ఇబ్బందులకు గురి చేస్తానే ఉన్నారు, డెవలప్మెంట్ అనేది లేదు. అందుకనే ఈ ప్రభుత్వాలన్నింటినీ తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా జీవితాలు మారుస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మేము గెలిపించుకున్నాము. మరి మీరు వచ్చిన తర్వాత కూడా ఇంకా సమస్యలు ఎక్కువైపోతా ఉన్నవి. ఎకనామికల్ గా డెవలప్ అయితేనే దళితుల సమస్యలు తీరుతాయి, దళితుల భవిష్యత్తు బాగుపడతాయి అనేటువంటి ఆశతో మేము ఉన్నాము. మరి ఆ ఆశ కూడా ఈ రోజుకి నీరు గారిపోతా ఉంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఉద్దేశం గతంలో మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ పని అయితే చేశారో నక్సలైట్లను చర్చలు పిలిపించి వాళ్ళ సమస్యలను ఎలాగైతే పరిష్కారం చేశారో ఈ రోజు ఈ 13 జిల్లాలో ఉన్నటువంటి దళిత మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులను ఆ మేధావులను పిలిపించి మీరు చర్చలకు పిలిపించి వారి సమస్యలను పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు ఓటుతోనే బుద్ధి చెబుతామని, అలాగే ఈ సమావేశం ద్వారా తీర్మానం చేయవలసిన చేరవా గారిని ఒక విషయం అడుగుతున్నాము. రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 3 ఎకరాలు భూమిని కేటాయించాలని, ఆ భూమిని కేటాయించకపోతే మాత్రం ఇంకా దరిద్రానికి దిగిపోతారని ఈ సమావేశం ద్వారా మీ అందరికి తెలియజేసుకుంటూ, ఏ విషయం వచ్చినా కానీ ఏ ఉద్యమానికైనా కానీ దళిత మహాసేన మీ అందరికి అండగా ఉంటూ మీ అందరికి మేము సపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ, మనకి ఈ ప్రభుత్వాన్ని కావాలని కోరుకున్న ప్రజలు ఎవరు? దళితులు. ఈ ప్రభుత్వానికి 151 సీటు తీసుకొచ్చి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? దళితులు. కానీ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కువ తన్నులు తింటుంది ఎవరు? దళితులు. ఈ విషయాన్ని నువ్వు మమ్మల్ని నంపుతున్నావు అరేవారు అంటే ఆయన మమ్మల్ని పిలవడు. అయ్యా మీ వాళ్ళు మమ్మల్ని తంతున్నారు, మీకు విషయాలు చెప్పడానికి వస్తాము. గుర్రంజాషు గారు కాలంలో రాములు వారి దేవుడు చెప్పాలంటే పూజారి ఒప్పుకోడు కాబట్టి గబ్బిలేని చెప్పాడు. అమ్మ నా బాధలు ఇవి, గబ్బిలో నువ్వు వెళ్ళి ఆ దేవుడు చెప్పాను. ఇప్పుడు మనకి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మధ్యలో గబ్బిలేలు ఎవరు లేరు. నేనే డైరెక్ట్ ఇన్షర్ట్ చేసుకుని మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఆల్రెడీ ఆ యొక్క లైన్ వచ్చింది నాకు. రేపు విశాఖపట్నంలో కూడా వైజాగ్లో కూడా పెట్టబోతున్నారు రౌండ్ టేబుల్ సమావేశం. ఇప్పుడు ఎవరైతే వచ్చినా బయట రిజిస్ట్రేషన్ చేశాం. వీళ్ళందరితో పాటు వీళ్ళందరూ తీసుకుని తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎట్లాగైనా కూర్చోబెట్టి మాట్లాడేటువంటి వాతావరణానికి వెళుతున్నాం. అయితే దీన్ని మధ్యలోనే మిస్అవుట్ చేసి పార్టీలుగా మాట్లాడితే ఇది మధ్యలో ఆగిపోతుంది. రెండోది కులపరంగా కూడా మాట్లాడు. ఇప్పుడు మనం దళితులు ఎస్సీ ఎస్టీలకే ఇబ్బంది జరుగుతూ ఉంది. ఎస్సీ ఎస్టీల సంక్షేమం నీరు గారిపోతా ఉంది. ఎస్సీ ఎస్టీలు డబ్బులు అన్ని జనరలైజ్ చేశాడు తమ్ముడు చెప్పినట్టుగా. అందుకని దీని మీదే మిమ్మల్ని మాట్లాడాలని కోరుకోండి. ఎందుకంటే ఇది ఏ పార్టీ పెట్టినటువంటి మీటింగ్ కాదు. ఇది ఓన్లీ నేను ఒక్కరినే కొంతమంది కలిసి ఒక యునైటెడ్గా ఏర్పడి ఈ మీటింగ్ పెట్టాం. ఈ మీటింగ్లో మనం చెప్పాల్సింది ఏంటంటే మనం ప్రభుత్వాన్ని సూచించడానికి కూర్చున్నాం, ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూర్చున్నాం. మన పల్లెలు అంటారు నేను నీ గట్లేదా, నీ కోతకోలేదా, ఇన్ని చేస్తే నన్ను కొట్టకాడు కూడా తంతావా అని అంటాడు. దాని అర్థం ఏంటి? ఆయన నన్ను నేను ఇన్ని చేసినట్టు గుర్తు పెట్టుకుంటావని, నేను ఎలక్షన్లో నీకు ఓట్లేదా, మీకు ఇన్ని సేవ చేయలేదా అంటే మనం అందరమీ ఒక తల్లి బిడ్డలని, మనందరినీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకే దాంట్లో పెట్టి ఎస్సీ ఎస్టీలను పెట్టారు. మనందరికీ ఎస్సీ ఎస్టీ చట్టం కూడా ఒకలాగానే ఉంది.
దయచేసి మనం దీన్ని ప్రభుత్వం దృష్టికి ఎలా మంచి వాతావరణంలో తీసుకెళ్ళాలి అనే దాని మీద మాట్లాడాల్సి కోరుకుంటున్నాను. అడపా మోహన్ మాదిగ గారు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, వారికి మోతివ్వండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా ఈరోజు ఏర్పాటు చేసింది ఈ అణగారిన వర్గాల్లో ప్రధానంగా ఈ షెడ్యూల్ కులాలకు చెందిన వారు అనేది సత్యం. అలానే ముస్లిం మైనార్టీలు కూడా, అంటే బైబిల్ చదివేవాళ్ళు, ఖురాన్ చదివేవాళ్ళు ఎక్కువ ఆయన అభిమానించి ముఖ్యమంత్రిగా ఎన్నిక చేయడం జరిగిందనేది వాస్తవం. ఇక్కడ ఏదైతే ఆయన వస్తాడు, ఏదో చేస్తాడు, మనల్ని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో తండ్రి బాటలో పయనించి అంతకన్నా ప్రేమగా ఈ జాతులను అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో ఈ వర్గాలు ఆయన వెనుతట్టి ఉండడం జరిగింది. అయితే ఆయన వచ్చిన తర్వాత ఈ వర్గాలు సంబంధించిన వ్యక్తుల్ని రాష్ట్ర వ్యాప్తంగా దాడులు మొదలైంది. ఆ దాడులు మొదలైతే ఇంతవరకు కూడా దాని మీద మరి ఎటువంటి పరిష్కారం కాలేదు. అందులో భాగంగానే ఈరోజు మిత్రుడు చార్వాక్ గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి, వాస్తవాలు మరి ఆయన గ్రహించాలనేది తీసుకున్న మంచి నిర్ణయం. వీరస్వామి అండి, బాపట్ల నియోజకవర్గం పిట్నాలపురం మండలం కాజీపాలెం నుంచి వచ్చానండి. ఈ ప్రభుత్వం నిరంకుశత పాలనకి నేను కూడా ఒక బాధ్యుడినండి. నన్ను ప్రశ్నించినందుకు మా ఇంటి మీద ఖైదీ బ్యాగ్ వేసి నైట్కి నైట్ 12 గంటలకు అరెస్ట్ చేసి జైలు పంపించారండి నన్ను, నా భార్యని. ఎంత దారుణం అంటే అంత దారుణం అండి. అదే అదే చెప్తున్నానండి. నేను ఎక్కడ కూడా, నేను జైలు నుంచి మా అన్నయ్య అవినేష్ అన్నయ్య ఉండి పట్టుబట్టి బయలు కూడా రానివ్వడం చేశారండి. నాకు చేస్తే మా అవినేష్ అన్నయ్య పట్టుబట్టి జైలు తీసుకొస్తే నేను డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఎస్ఐ 2 రోజులు సెలవు పెట్టాడు. నా గురించి మొత్తం ఎంక్వైరీ చేశాడు, వీడేదో చేస్తాడని. నేనైనా ఎక్కడైనా కాలేదు. పోరాడితే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో ఇప్పటి వరకు కూడా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, హైకోర్టు కూడా వేసారండి. ఇప్పుడు వచ్చి ఎస్ఐ గారు రాజీ పడతాం. ఏమని రాజీ పడాలండి? జైలు పంపించినందుకు నేను రాజీ పడాలా? నేను రాజీ పడను. ఎక్కడ కూడా నీకు నాకు ఎలాంటి అన్యాయం అయితే జరిగిందో నీకు అదే అన్యాయం జరిగి నువ్వు కూడా అదే బాధపడాలని నేను పట్టుగా ఉన్నాను. ఎక్కడ కూడా నేను వెనకాడనండి. మీరందరూ నాకు సహకరిస్తారు. అన్నయ్య చిన్నతనం నుంచి మాకు సుపరిచితుడండి. మా తమ్ముడిని అతి దారుణంగా చంపేశారు తల్లించి. అన్నయ్య తెలిసిందండి. ఫస్ట్ నుంచి కూడా రాజులు చెప్పినాం అక్కడ. అన్నయ్య మరి అన్నయ్య ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాలు ఎలా ఉంటున్నాడో నాకు అర్థం కాదండి. నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం అంటే స్టడీలో మాట్లాడానండి. మరి అన్నయ్య ఇన్ని సంవత్సరాలు ఈ ఉద్యమంలో ఉన్నారంటే హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నానండి. మీ అందరికీ కూడా ఒకే తాటి మీదకి కనుక మనం వస్తే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దిగి వస్తుంది. 4 ఎత్తులు ఏకమైతేనే పులిని చంపగలవారన్న, ఒంటిగా ఉంటే పులులు దెబ్బకి బలి అయిపోతామోరన్న, మన కులం అనుకొని మనం ఉండిపోతేరన్న, అన్ని కులాలకు మనము దూరమై ఒంటరిమవుతామోరన్న. 4 ఎత్తులు ఏకమవ్వాలి, 4 కులాలు ఏకమవ్వాలి. ఎవరి సంఘం వాళ్ళే, ఎవరి పార్టీ వాళ్ళు అనుకుంటే కుదిరే పరిస్థితి లేదు. అందరిలోకి నీళ్లు వస్తాయి, అందరూ గుడ్డి కిందకు నీళ్ళు వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది. ఇవాళ బాణవత్తు మన కృష్ణానాయక్ గారు ట్రైబల్స్ నుంచి వారిని కృష్ణానాయక్ గారిని మాట్లాడాలి. దళిత సోదరులందరం కలిసి మనం కలిసికట్టు పోరాడాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి చారవ్ గారిని అభినందిస్తూ, ట్రైబుల్కి వచ్చేసరికి నకరికల్ మండలం శివాపురం తండాలో కూడా ఒక గిరిజన మహిళకి ఒక అతను రెడ్డి గారు ట్రాక్టర్ తొక్కిచ్చి
చంపడం జరిగింది. అక్కడ మేమందరం వెళ్ళి కేసులు పెట్టించాము, కానీ ఆయన జైల్లోనే ఉన్నాడు ప్రస్తుతానికి. నేను అనేది ఏంటంటే మనందరం కలిసికట్టుగా ఇంతకుముందు ఈ దేశంలో దళితులు అందరూ తలుసుకుంటే ఏదైనా సాధిస్తాం. మనందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. చంద్రబాబును చూసాం, వైఎస్ రాజశేఖర్ గారు చూసాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి చూసాం, ఈరోజు జగన్ బాబుని చూస్తా ఉన్నాం. జగన్ బాబుని ఎంతో మనం అందరం దగ్గర నుండి గెలిపించాం, కానీ ఈరోజు జగన్ బాబు రాను రాను మళ్ళీ కూడా మర్చిపోతా ఉన్నాడు. జగన్ బాబుని గెలిపించినంత మనమే కాబట్టి జగన్ బాబు గారి మీద మనం అందరం పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చార్వాక్ గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎస్టీ సైడ్ నుంచి చార్వాకం గారు ఏ కార్యక్రమం తలపెట్టినా మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ యొక్క మంచి సమావేశం, ఈ యొక్క సమావేశంలో అంబేద్కర్ వాదులు, దళిత సంఘాలు మనం ప్రభుత్వం మీద ఎళ్ళవేళ్లలో మన సోదరుడు చెప్పాడు, కానీ మంచిని మంచి చెప్పాలి, చెడుకు చెడు చెప్పాలి. కానీ ప్రస్తుతం మనం చెడు జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి ఇదిగో మీకు ఇంతమంది మేము ఓటేసా, మాకు అన్యాయం జరుగుతా ఉంది, నువ్వు తప్పకుండా ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని చెప్పి చెప్పడానికి మన అందరినీ దగ్గర తీసుకెళ్లాలని చెప్పి చార్వాకం కోరుకుంటూ ఇంతతో విరమిస్తున్నా. జై భీమ్, జై అంబేద్కర్. రాష్ట్ర అధ్యక్షులు యనమల గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. దళిత గిరిజన సంఘాలు, ఎస్టీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక సమస్య మీద ఒక జాయింట్ యాక్షన్ తీసుకొని ఈ యొక్క సమస్యని ఈ రాష్ట్ర పరిపాలకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని ఒక గొప్ప తీర్మానం చేయడానికి మనకు ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్ లో మనందరం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. జగనన్న బెల్ట్ అంట ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మహోన్నతమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని సృష్టిస్తే ఆ సృష్టిలో అనేకమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కావలసిన హక్కులు ప్రసాదిస్తే ఈ రోజు జగనన్న బెల్ట్ అని చెప్పే స్కూల్లో ఒక బెల్ట్ పెట్టుకొని ఆ బెల్ట్ తో చదువుకుంటే అక్కడ రాజ్యాంగాన్ని సృష్టించింది ఎవరనుకోవాలి పిల్లలు? జగనన్న బెల్ట్ మీద ఉంటుంది, స్టూడెంట్ బెల్ట్ మీద జగనన్న పేరు ఉండదండి. అసలు పుస్తకాలకు 3 రంగులు ఏంటి? ఏమి నేర్చుకుంటారు ఈ ప్రపంచంలో పిల్లలు? ఏమి నేర్చుకుంటారు భారతదేశంలో? మన ఆంధ్రప్రదేశ్లో ఏమి నేర్చుకుంటారు? మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పిల్లలు ఏమి నేర్చుకుంటారు? నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకి జేపీ తెలియజేసుకుంటాను. నేను ఈ గవర్నమెంట్ కోసం కష్టపడ్డ నేను కూడా ఉన్నాను. బ్రహ్మలోనయ్యా చంద్రబాబు నాయుడు ఏదో మమ్మల్ని నియంత్రణతో అణిచేస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచనతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం ముద్దులు పెడుతున్నాడు, పల్లెల్లోకి వెళ్ళి మన వాళ్ళతో కూర్చొని అన్నం తింటున్నాడు, మనకి ఏదైనా మేలు చేస్తాడనేటువంటి ఒక అపోహలో నేను కూడా పత్తిపాడు నియోజకవర్గం, నసరాపేట నియోజకవర్గం, పురజాల నియోజకవర్గం, గుంటూరు నియోజకవర్గం, అన్ని ప్రాంతాల్లో మాకెక్కడెక్కడైతే సభ్యులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే పాకెట్లో ఓట్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రచారం చేశాం, ప్రెస్ మీట్లు పెట్టాం, ర్యాలీలు చేశాం, కరపత్రాలు వేసాం చంద్రబాబు నాయుడుని ఓడించాలని. ఈయనేదో మనకు పగలు తీస్తాడని నేను కూడా పొరపాటు పడ్డా. 30 ఏళ్ళ అనుభవం ఉన్న నేను కూడా పొరపాటు పడ్డా. తీరా చూస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బాధితుండే నేనే. మిత్రులారా, ఇది నా ఆవేదన. చార్వా కన్నా నాకు ఈ వేదిక అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను నా పేరు ఏములు భారతి. ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలు సుఖాలు అన్నీ అంతకంటే మేము కూడా ఎక్కువ అనుభవించాము. నేను ఒక స్వర్ణభారతి, మాది స్వర్ణభారతి నగరం, నా పేరు భారతి. నేను అక్కడ 13 ఎకరాల స్థలాన్ని ఆక్రమణ చేసి ఒక కాలనీ వేసాను. వేసిన కాడి నుంచి మనల్ని పెట్టిన ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. వేసినప్పుడు జైలు పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంచెం రోడ్డుకి ఇళ్ళు అడ్డంగా ఉంటే ఆ ఇళ్ళు అడ్డంగా ఉన్న ఇళ్ళు మాయే కొంచెం సర్దుకుని రోడ్లాగా చేసుకున్నాము. ఆ రోడ్డు చేసుకున్నందుకు సిఐ గారు ఒక 3 కేసులు బనాయించాడు. ఒక 3 కేసులు బనాయించి ఆ 3 కేసుల్లో తిప్పుతుంది కాక నీ మీద ఒక 15 కేసులు ఉన్నాయి, ఈ 15 కేసులకు కూడా రెడీగా ఉండి పేరు రెడీ చేసుకోమని చెప్పారు. సరే నేనేమన్నానంటే, సారీ
ఈ జైళ్ళు ఈ కోర్టులు ఇవన్నీ అలవాటు అయిపోయినాయి సార్. ఇప్పటికి 3 కేసులు రిజిస్టర్ చేశారు. అందులో నేను చేసిన నేరం ఏమీ లేదు కదా. మా ఇల్లు తీసుకుని మేము రోడ్డు చేసుకున్నాం, అంటే జరుపుకున్నాం పక్కకి, అంతేగాని మేమేం నేరాలు చేసి ఘోరాలు చేస్తే మీరు 3 కేసులు నా మీద చేయలేదు కదా. ఆ 15 కేసులు కూడా చేయండి, తెచ్చుకుంటానులే సార్ బెయిలు అని చెప్పడం జరిగింది. అట్లాగా మళ్ళీ కాలనీ అంతా తగలబెట్టి కూడా మళ్ళీ అదే ఇంట్లో వాళ్ళని అందరినీ, నా చుట్టుపక్కల నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మేము కూడా కేసులు పెట్టి జైలు పంపడం జరిగింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దళితుల మీద. మరి వీటన్నిటిని గురించి కూడా మీరందరూ నాలాగే కొంతమంది దళిత నాయకులందరూ కూడా కొంతమంది ఈ కష్టాల్లో పాలు పంచుకుని ఉంటారు. అందరూ కూడా కష్టాలకు అనుభవించి ఉంటారు. మరి ముఖ్యంగా చార్వాకుని గురించి ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే చార్వాకు బాగా తెలివి కలవాడు. ఆ తెలివిలో మాలాంటి వాళ్ళు వచ్చి కాసేపు కూర్చుని చార్వాకు దగ్గర కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు, పెద్దవాళ్ళమైనా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా, కానీ చార్వాకు దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఒక అరగంట మేము చార్వాకు దగ్గరికి వెళ్ళి కూర్చోవడం జరుగుతుంది. కానీ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రితో చర్చలు జరపడం కోసం ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చార్వాకుని ముట్టికి అభినందించాల్సిన విషయము. నా పేరు దాసరి రూపసుమ. నేను చీరాల థామస్పేట నుంచి వచ్చాను. నేను ఒక పోలీస్ సైనిక అధికారి భార్యని. నాకు వ్యక్తిత్వం మీద చాలా, నిన్ను నువ్వు గౌరవించుకో, నన్ను నేను చాలా గౌరవించుకుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన కులంతో సంబంధం లేదండి. మనం అందరం దళితులు, మనం అందరం అగ్రవర్ణాల చేత దెబ్బలు తింటున్న వాళ్ళమే. నీ కులం గొప్ప, నా కులం గొప్ప, ఇక్కడ ఎవరి కులం గొప్ప కాదు, దళిత కులం గొప్ప. అధికారం కావాలి. మనం ఇప్పుడు ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా చార్వాకన్నతో కలిసి మనం ఈ రోజు మనల్ని జగన్మోహన్ రెడ్డి మనల్ని పిలవాలి. మన సమస్యల మీద, దళితుల సమస్యల మీద మనల్ని పిలవాలి. ఏ దళితులు మనుషులు కాదా? మనం ఓట్లేస్తే కదా 151 సీట్లు ఇచ్చింది. మనం ఓట్లేస్తే కదా ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి అయింది. ఈ రోజు ఆయన మనల్ని పిలిచే వరకు మనం పోరాడదాం. రేపు 2024 అయినా మనం మారాల్సిన అవసరం ఉంది. 2024 మనం ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. మన నాయకులు బయటికి తెచ్చుకుందాం. చార్వాకన్న లాంటి వ్యక్తులు మనను వెంట ఉండి మన వ్యక్తుల్ని, మన వాళ్ళలో దళిత వాళ్ళలో దళితుడే శాసించాలి, దళితుడే లీడర్గా ఉండాలి. అప్పుడే మన సమస్య పరిష్కారం దొరుకుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు గత ప్రభుత్వాన్ని చూసి వారందరిని కూడా పక్కన పెట్టి ఇతను కొత్తగా వచ్చాడు, ఏదో చేస్తాడు మనకని ఒక మంచి దృక్పథంతో దళితులు, మొదటగా ముఖ్యంగా దళితులు, ఒక 100 మంది దళితులు ఉంటే 90 మంది ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేయడం జరిగింది. 1.5 సంవత్సరం తర్వాత ఏ విధంగా జరిగిందో మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందుగానే సోదరుడు తలకాయల అశోక్ మాట్లాడాడు చాలా బ్రహ్మాండంగా. దళిత ఉద్యోగస్తులు తుమ్మితే దగ్గితే తీసేసే పరిస్థితి, లేదంటే బదిలీలు చేయటం, లేదంటే సస్పెండ్ చేయటం, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో దళిత గిరిజనుల మీద అత్యాచారాలు కానీ, సేవ మండలాలు కానీ, మానభంగాలు కానీ, స్నానాలు చేస్తుంటే దొంగచాటుగా వీడియోలు తీసి ఫేస్బుక్లో పెట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అందులో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాడు. ప్రభుత్వానికి ఇలా జరుగుతుంది, మా వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, చాలా డ్యామేజ్ అవుతుంది, రాను రాను దళితులు ఈ జాతి అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద కులంకుశంగా అన్ని సంఘాలని ఒక రౌండ్ టేబుల్ గా ఏర్పాటు చేసి వారి అభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటది, ఒక మంచి ఆలోచనతో చార్వాకన్న ఈ కార్యక్రమాన్ని చేపట్టాడని నేను అనుకుంటా ఉన్నా. ఈ రౌండ్ టేబుల్ ఒక మార్గానికి సూచిస్తుందని నేను అనుకుంటున్నాను. మన ఓట్లతో 151 సీట్లు సంపాదించుకొని కూర్చొని దాడులు చేయాల్సి వస్తే మనతోనే స్టార్ట్ చేసి మనల్ని సమిధలు చేస్తూ మన శవాల మీద సౌధాలు నిర్మించుకుంటున్న పరిస్థితుల్లో అందరం మాట్లాడుకుంటున్నాం, బాధపడుతున్నాం. ఓట్లు వేసాం, ఎలా విమర్శించాలి అనే దాని దగ్గర విపరీతమైన సంఘర్షణకు గురయ్యే టైంలో 2 నెలల్లో
ఇప్పుడు మనం జరిగిన ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఎన్ని విషయాలు మాట్లాడుకున్నామో ఇప్పుడు అందరూ మాట్లాడిన తర్వాత సాక్షాత్ వాళ్ళ దేవి చెల్లి మా మైనర్ బాలిక 2 సంవత్సరాల మానవంగానికి గురవుతుందని చెప్పేదాకా వచ్చినాయి. ఒక 3 గంటల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నా తమ్ముడు పిల్లి మెల్ల గంట వరకు అంటారు అని వెయిట్ చేస్తున్న సమయంలో చార్వాక ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి చర్చకు పిలవాలి చీఫ్ మినిస్టర్ అని ఒక పెద్ద వాయిస్ వినిపిస్తే 3 గంటలు మనం ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూర్చున్న కాసేపట్లోనే కొంతమంది టీ తాగటానికి బయటకు వెళ్తాం, కొంతమంది ఫోన్ మాట్లాడుకోవడానికి బయటకు వెళ్తాం, కొంతమంది సిగరెట్ తాగటానికి బయటకు వెళ్తాం, కొంతమంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి బయటకు వెళ్తాం, కొంతమంది కరోనాతో బాధపడతా ఉంటే కుటుంబ సభ్యులు ఎవరైనా అమ్మో హాస్పిటల్కి వెళ్ళాలేమో అని చెప్పి మాట్లాడుకుంటాం. అంటే 3 గంటల వ్యవధిలోనే మనము కుదురుగా కూర్చోలేదు, ఒక విషయాన్ని కంక్లూజన్ దాకా ముగింపు దాకా తీసుకురాలేదు. ఆ క్రమశిక్షణ లోపించినంత వరకు మన దళిత ఉద్యమాలు ఇలాగే కొనసాగుతూ ఉంటే ఎక్కడ దానికి ఒక ముగింపు ఉండదు అనే విషయాన్ని మాత్రం దయచేసి నేను మీకు అందరికీ పాదాభివందనాలు చేసుకుంటా నగ్న సత్యాలను మనం తీసుకొని ప్రయాణం చేద్దామని చెప్పేసి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ప్రశ్నించే హక్కును కోల్పోయాం, నిరసించే హక్కును కోల్పోయాం, మానవ హక్కును కోల్పోయాం, పౌర హక్కులు లేవు, మహిళా హక్కులు లేవు, చట్టాలు లేవు, టోటల్ గా ఉంది అవినీతి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనందరం శిబిరం వేసి మనందరం ఒక శిబిరం వేసి మా దగ్గరికి మీరు కావాలని రప్పించుకోవటమా, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి పిలుపొచ్చి అనివార్య పరిస్థితులు వీళ్ళతో కూర్చొని వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ మేము తీర్చకపోతే నెక్స్ట్ నేను ఒక ఛాన్స్ ఇచ్చారు, ఆ ఒక ఛాన్స్ కూడా చివరి దాకా వెళ్ళే పరిస్థితుల్లో నేను లేను అనే డిఫెన్స్ లో పడేసే ఒక ఫోర్స్ మనం చూపించడానికి ఏం చేయాలో మళ్ళీ 2వ సిట్టింగ్ లో మనం కూర్చున్నాం కొద్దిమంది. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, చర్వాక అంత తేలిక కాదు. నేను పిలిపిస్తాను, ఇంకా 10 మందిని పిలిపిస్తాను. నేను ఎక్కడో జారిపోతానేమో, నాకు ఒక 50 లక్షల రూపాయలు ఇస్తే నేను జారిపోతాను, చార్వాకతో ఉన్నాను. ఇంకో తమ్ముడికి ఇంకో 25 లక్షలు ఇస్తే తమ్ముడు జారిపోతా, అక్కడ మిగిలిన చార్వాక ఒక్కడికి. అందుకే నేనేమంటున్నానంటే మనలో నిజంగా మజ్జిగ చిలికినట్టు చిలికితే ఆ మజ్జిగలో నుంచి వచ్చినటువంటి వెన్న లాంటి నాయకత్వాలు ఏవైతే ఉన్నాయో ఏరుకుందాం. ఆ నాయకత్వాలు పిలిపిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మన దగ్గరికి వస్తాడు. కాబట్టి ఏదైనా విపత్తు జరగగానే ఎంఆర్ఓ బియ్యం ఇస్తున్నాడు, క్యూలో నిలబడాలి. నీ రేషన్ కార్డు సరిగా లేదు, నీ ఆధార్ కార్డు సరిగా లేదంటే వెళ్ళిపోవాలి. ఇంత అసహ్యమైన అవమాననీయమైనటువంటి పరిస్థితిలో మనం బ్రతకాలా అని చెప్పేసి చెల్లి ఎంత బాగా చెప్పింది. మన ఓట్లు మనం వేసుకోకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్న అనర్థాలని చెప్పింది. కాబట్టి మరొకసారి మనం మళ్ళీ కూర్చోవాలి, ఇట్లాంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ దృష్టికి తీసుకెళ్లాలని అటు మీడియా, ఒక పక్క మీడియా ద్వారాగా, మరో పక్క ఇంటెలిజెన్స్ ద్వారాగా, ఇంకా కొంతమంది రాజకీయ పెద్దల ద్వారాగా, ఇంకా కొంతమంది పొలిటికల్ లీడర్స్ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ ద్వారా కూడా మన ఆవేదనని తీసుకెళ్లాలని. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఎమోషనల్ వల్ల పరిష్కారం కాదు. ఒక్కోసారి సానుకూలమైనటువంటి వాతావరణంలో మనం సమస్యను పరిష్కరించుకోగలుగుతాం. రెండోది, నాయకుడు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే నాయకుడు తిట్టించుకోవాలి, అవమానించబడాలి, ఇవన్నీ జరుగుతాయి నాయకుడికి. నాయకుడు ఒక్కోసారి నేను కొన్ని విషయాలు మీ నిజాలు మీరు నమ్మరు, చాలా చిన్న కుర్రవాళ్ళు ఉన్నారు, ఈ మధ్యకాలంలో ఉద్యమాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను మాస్టర్ జీ గారు పాటలు పాడుతున్నప్పుడు, నేను గోరంట వెంకన్న గారితో పాటలు పాడుతున్నప్పుడు, నేను వంగపాటి ప్రసాద్ గారితో పాటలు పాడుతున్నప్పుడు, నేను గద్రన్నతో పాటలు పాడుతున్నప్పుడు కాళ్ళకి గజ్జలు కట్టి ఆ తాళ్ళు ఓర్చుపోయి, ఇప్పుడు బెల్ట్లు వచ్చినాయి, అప్పుడు తాళ్ళు పెట్టి కట్టుకోవాలి కాళ్ళకి గజ్జలు ఓర్చుపోయి తాళ్ళు గాడిలు పడి మామూలుగా వేసుకున్న చెప్పులు పిర్రైపోయి ఆ చెప్పులు పట్టక కాళ్ళు వాసి అంతంతసేపు నిలబడి పాటలు పాడే ఈ జాతి కోసం వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు. పనిచేసాం, ఉద్యమాల్లో పనిచేసాం. సీనియర్ ఉద్యమ లీడర్గా 1990లో 86లోనే వచ్చి ఒక కార్యకర్తగా వచ్చి 90లో అందరికీ తెలిసే వ్యక్తిగా వచ్చి 90 నుంచి కంటిన్యూగా ఫుల్ టైమర్గా పనిచేస్తున్న వ్యక్తిగా ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. ప్రధానంగా లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్, ఫస్ట్ ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అధికారిని మనం పనిచేసుకోవడానికి ఉపయోగపడేలాగా అధికారితో మాట్లాడటం, అధికారి దగ్గర కూర్చోవటం, అధికారిని కన్విన్స్ చేయటం. ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. మీరు ఒక ఎస్ఐ గారి దగ్గరికి ఒక పిటిషన్ తీసుకెళ్తే అప్పటికే ఎస్ఐ గారికి ఇద్దరు భర్తతో కాపురం చేస్తూ ఉంటాడు. ఒకళ్ళు రాజకీయ నాయకులు, ఒకళ్ళు పై అధికారి, మూడో భర్త ఎంటర్ అవుతాం మనం. ఇక మన మీద గొడవ పెట్టుకుంటాడు, అప్పటికే ఇద్దరితో పడలేకుంటాడు.
అప్పుడు మనం ఏం చేయాలి? మనం అలిగేస్తే ఎవరు చేస్తారు మనకి? మనం సంకరెత్తి కూర్చుని ముద్దాడే వాళ్ళు ఎవరు లేరు మనకి. మనం అక్కడే అవ్వాలి. ఒకవేళ గుంటూరులో ఎఫ్ఐఆర్ అవ్వాల్సిన కేసు మాచర్లో ఏమైనా ఎఫ్ఐఆర్ అవుతుందా? కాదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసేటువంటి హక్కు హోంశాఖ మంత్రిగా ఉందా? లేదు. మళ్ళీ ఎస్ఐ గారే ఎఫ్ఐఆర్ చేయాలి. అలాగే ఎంఆర్ఓ గారు ఇవ్వాల్సినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారే ఇవ్వాలి. అందుకని ఇవన్నీ ముడిపడి ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ శాశ్వతం కాదు, అధికారులు శాశ్వతం. ఎవరైతే అధికారులు కన్విన్స్ చేసుకుని ముందుకు సాగగలుగుతారో వాళ్ళు నమ్ముకుని ఆ నాయకుడు నమ్ముకుని వచ్చేటువంటి ప్రజలకి మేలు జరుగుతుంది. ఇవాళ నేను చాలా కేసులు టేకప్ చేసి విజయం సాధించుకొని వస్తూ ఉంటాం. ఎందుకని? అధికారులతో కన్విన్స్ చేసి 1-4 సార్లు తిరిగి. ఒక్కోసారి చాలా మంది ఉంటారు, మన మంది ఆటో తోలేవాడు, రిక్షా దొక్కేవాడు అక్కడ ఉంటారు అధికారి దగ్గర. మనం బయట ఉండే రాష్ట్ర నాయకులు కూర్చోబెట్టేది అంటానికి లేదు. కొంతమంది అట్టానికి కేసు కట్టించుకోకుండా వస్తారు, ఎత్తుకెళ్ళి కేసు కట్టించుకోకుండా ఆయన ఏదో కొర్రేస్తాడు. అందుకని మనము కొంచెం ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అందుకని ఫస్ట్లో ఒక మాట చెప్పాను, గత ప్రభుత్వంలో బాధితులే, ఈ ప్రభుత్వంలో బాధితులే ముద్దాయి. ఈ నినాదం మనం గట్టిగా మీరు మనసులో పెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో బాధితులే, ఈ ప్రభుత్వంలో బాధితులే ముద్దాయి. అలా జరుగుతుంది. అందుకని బాధితులు ముద్దాయి కాకుండానికి మనమే ఓట్లేసి మనమే గెలిపించుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మన సమస్యలు వెళ్లే విధంగా మనం అందరం కూడా మాట్లాడుకోవాలి. ఎవరు కూడా పార్టీల పరంగా వేరే విషయాలు చేయడానికి లేదు. నేను ఫస్ట్ చెప్పాను, అంబేద్కర్ పేరు మీద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా మిషన్ పేరు మీద విదేశాల్లో చదువుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి 10 లక్షలు కేటాయిస్తే అవి సాల్వని మళ్ళీ ఇంకొక మంత్రి వచ్చిన తర్వాత అదే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రెండవ వారు వచ్చిన తర్వాత 15 లక్షలు చేశారు. ఇప్పుడు టోటల్గా ఆ స్కీములు లేకుండా చేశారు. ఇది బాధాకరమైన విషయం. పార్టీలో మీ పార్టీ తప్పుదని నేను అంటలా, ఎందుకు ఈ స్కీమ్ తీసేయవలసి వచ్చిందని అడుగుతున్నాం. ఇది ఆయన నోటీస్కి మనం తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఇదే రెండవది, మా డబ్బులు ఎస్ఎస్ సప్లా నిధుల డబ్బులు జనమందరికి ఇవ్వడం ఏంటి? రాజ్యాంగపరంగా మేము వెలువేత గురైనటువంటి వాళ్ళు, అంటరాని వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళని, చూడరాని వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు కదా ఈ పథకాలు ఇచ్చింది. మా డబ్బుని మమ్మల్ని నిందించినటువంటి వాళ్ళని, మా డబ్బుల్ని మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు కూడా పంచడం న్యాయమా, ఇది ధర్మా అని అడగడానికి మనం ఆయన దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం. రాజు ఎక్కడున్నాడు? రాజు నర్సాపేట రాజుని పిలమ్మా, అలాంటి రాజు పిలవండి, అందరూ పిలవండి. సరిపోయిందమ్మా, ఓకేనా? అందుకని మనం ఈ వాతావరణంలో తీసుకెళ్ళాం. గతంలో కూడా నక్సలైట్లు సమస్య వచ్చినప్పుడు గద్దర్ గారు, వరవరరావు గారు, కళ్యాణరావు గారు, జానారెడ్డి గారితో 2-3 సమావేశాలు వేసి ఆ సమావేశాల అనంతరం రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. సమస్యలు పరిష్కరించబడ్డాయా లేదా సమస్యలు అలాగే ఉంచబడ్డాయి అనేది సెకండ్. ముందు మనం వెళ్తాం, వెళ్ళినప్పుడు మనం మాట్లాడే వినయం. ఉదాహరణకి మా నాన్న ఉంటాడు, మా నాన్నకి 2 కొడుకులు ఉంటాం. ఒకడు పొత్తులు వేసి నాన్న 100 టీ అంటాడు, ఒకడేమో నాన్న 100 ఇస్తావా నాన్న అంటాడు. 100 ఉంటే ఇస్తావా నాన్న అన్నవాడికి నాన్న 100 ఇస్తాడే, 100 ఇవ్వన్న నాన్న కొడుక్కి 100 రాదు. ఒక తండ్రి ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎలా మనం చూడాలి కదా. అందుకని ఇవన్నిటిని మనం పేజీ వేసుకోవాలి, వీటన్నిటిని ఆచితూచి చేయాలి. రాజేట మౌత్ తీసుకెళ్ళి ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి తమ్ముడు రా మనకరా మౌత్ తీసుకో, తిరిగిరా ఫ్రంట్కి రా, ఆ కుర్చీ తీసి అక్కడ చట్టి వీడియో తిప్పండి. ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి తమ్ముడు మరి ఇక్కడ రవి గారు మాట్లాడతాడు. ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పాలి. రవి గారి గురించి ఒక మాట చెప్పాలి. రవి గారు కొండేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ఆశించాడు. ఎమ్మెల్యే టికెట్ ఈయనకి రాలేదు, రాకుండా వేరే అతనికి వైసీపీ తరఫున ఇచ్చారు. ఆయన కూడా ఎస్సీ క్యాండిడేట్, ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ప్రభుత్వం కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పి మాట్లాడినందుకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మన మధ్య. అందుకని ఇది కూడా తప్పు జరిగింది. ఆయన పద్ధతిలో ఆయన 9 సంవత్సరాలు ఎన్నో బాబు మొన్నటిదాకా తాజా మాజీ సర్పంచ్ ప్రజెంట్ మొన్నటిదాకా, అట్లాగే వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. మాది కొండేపి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా. అయితే నేను 2013 దాకా రాజకీయాల్లో అన్ని పార్టీల్లో ఉన్నాను. ఎస్సీ రిజర్వేషన్ అయ్యేటప్పటికి ఓ డమ్మింగ్ చూసుకునేది ఏ పార్టీ ఓడు కూడా.
కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్లో ఉంటే వాడు డమ్మిని చూసుకుంటాడు, నాకు ఇచ్చేది కదా రిజర్వేషన్. అలాగే టీడీపీ వాళ్ళ దగ్గరికి తెస్తారు నువ్వు రాజీ అని. మళ్ళీ ఎలక్షన్ వచ్చి రిజర్వేషన్ అయ్యాక వాడు వీడు ఒకటే వీడు కూడా డమ్మిని తెస్తాడు. ఆ రకంగా దెబ్బ తిని ఇట్ట కాదని చెప్పి ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది సర్పంచ్గా. అసలు ఎలక్షన్లో నుంచోవడం అనేది తెలియదు. మా ఊర్లో 8 మంది ఏజెంట్లను పెట్టి ఎలక్షన్లో పోటీ చేశా. 76 ఓట్లు వచ్చినాయి. ఆ ఊరు మొత్తం కలిసి వాళ్ళని పెట్టుకుంటే నాకు 76 ఓట్లు వచ్చినాయి. రెండోసారి పిలిచి టీడీపీ వాళ్ళు ఎంపీటీసీ టికెట్ ఇచ్చారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకి మనిషి కావాలి, గెట్టోడు కావాలి కాబట్టి పిలిచి ఎంపీటీసీ టికెట్ ఇచ్చారు. 3 ఊర్లు, ఒల్లూరు, చోరారెడ్డిపల్లి, వాసిపుల్పడి 3 ఊర్లు ఉంటే పోటీ చేస్తే 12 ఓట్లతో ఓడిపోయా. అంటే నాయకులే నన్ను నువ్వు ఆ ఊర్లో ఉండి మేము ఏడు చూసుకుంటాం సాలేడు ఓట్లు వేసుకుని ఓడిచ్చారు. 12 ఓట్లు ఓడిపోయా. అదే నేను ఏ పార్టీలో ఉన్నా గెలవలేను, నన్ను గెలవనీరు, ఎట్టా రాజ్యాధికారం కావాలని చెప్పి 2013లో ఇండిపెండెంట్గా సర్పంచ్గా పోటీ చేశా. 170 ఓట్లతో మెజార్టీతో గెలిచా. సర్పంచ్గా గెలిచిన తర్వాత 2014లో ఎమ్మెల్యేకి వైసీపీకి చేశా. ఆ నుంచి వైసీపీ అనుకుంటా వస్తున్నా. 5 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్లో అక్రమ కేసులు. ఆ కేసులు ఎట్టుంటాయంటే ఇంట్లో వాళ్ళందరూ నానా యాత్ర పడుతుంటారు, ఏంది అసలు ఇది మనకు అవసరమా అని. ఈ కోర్టు సెలవులు చూసేది పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఆ కోర్టు సెలవులు అయిపోయినా జైల్లో ఉండాలి నేను. అట్లా అనుభవించి 2019లో వైసీపీ టికెట్ అడిగాను, రాలేదు, ఎవరికో ఇచ్చారు. నియోజకవర్గం మొత్తం తిరిగాను, నా డబ్బులే. నియోజకవర్గం మొత్తం తిరిగాను, అది ఎస్సీ రిజర్వ్. మాదాశంకయ్య ఒక అతనికి టికెట్ ఇచ్చారు, అతను ఓడిపోయాడు. ఓడిపోయినా కానీ ఇన్ఛార్జ్ అతనికే ఇచ్చారు. ఆ ఇన్ఛార్జ్ అనేవాడు ఎమ్మెల్యే ఈక్వల్. ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఏం చేయలేడు. ఒక ఇన్ఛార్జ్ అధికార పార్టీలో ఉంటే వైసీపీ అతను ఎమ్మెల్యే లెక్క అన్నీ వస్తుంటాయి. ఆ లెక్కలో నేను నియోజకవర్గం మొత్తం తిరిగాను, జిల్లా ప్రధాన కార్యదర్శిని, సర్పంచ్ని. నాకు పనిచేయ వెళ్ళిపోతే అతను ఏం చేయలేడు. అతను ఇన్ఛార్జీలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. అక్కడ బిమాని ఇన్ఛార్జీలు ఉంటారు ప్రతి ఒక్క ఎస్సీ నియోజకవర్గంలో. మందవారిగా ఒకడు 2 నా కొడుకులు ఇన్ఛార్జీలు ఉంటారు, బినామీ ఇన్ఛార్జీలు, పెద్ద కొడుకోళ్ళు. వాళ్ళ ద్వారా పోతేనే పని, లేకపోతే ఇడేం చేయలేడు. హోమ్ మినిస్టర్ గారు కూడా నాకు తెలుసు ఆ నియోజకవర్గం ఇప్పుడు ఏం చేయరు. సుశక్త మేడం గారు కూడా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అది. ఆ పదం కోసం ఏమి మాట్లాడలేరు వాళ్ళు. ఆ పదం కావాలి ముందు. అందుకని నేను వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కానీ ఒక్కోసారి మీటింగ్లు పిలవరు, అధికారం వచ్చినాక. పిలవకపోతే పిలవలేదని మెసేజ్ పెడతా. పిలిస్తే కూర్చోమనరు, కూర్చోమనలేదని మెసేజ్ పెడతా ఫేస్బుక్లో. కూర్చుంటే మాట్లాడమనరు, మాట్లాడలేదని ఫేస్బుక్లో మెసేజ్ పెడతా. ఇవన్నీ చూసి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఎస్సీ సామాజిక వర్గం ఇన్ఛార్జి చేత బినామీ ఇన్ఛార్జి నన్ను కొట్టించాడు. రమ్మని చెప్పి గ్రామ సంస్థలు మాట్లాడుతున్నాం రమ్మని చెప్పి ఒక ఇన్ఛార్జి చేత మనవాడి చేత కేసు లేకుండా పోయిందని బినామీ ఇన్ఛార్జి సోదరు గారు బినామీ ఇన్ఛార్జి మనవాడి చేత నన్ను కొట్టించాడు. నేను ఆ మంత్రి గారికి ఈ మంత్రి గారికి తిరుగుతున్నా, అయ్యో నన్ను కొట్టాడు, నాకు న్యాయం చేయండి అని. పార్టీ వాడిని కదా, ఆ పార్టీలో ఉన్నాను కదా, నేను తిరుగుతానే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జిల్లా ప్రధాన కార్యదర్శి రవిబాబు వైసీపీ మాజీ సర్పంచ్ని జిల్లా ప్రధాన కార్యదర్శి సస్పెండ్ చేసాము అని పార్టీ కార్యాలయం ద్వారా నన్ను సస్పెండ్ చేసినట్టు పేపర్లు వేసారు. నేను అడగపోతే పార్టీ ఆఫీస్ కడుపులో ఒకటే చెప్పారు, ఆయన కొట్టేవాడు, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, అన్ని టీవీల్లో వచ్చింది, నన్ను కొడుతున్నాడు. వాళ్ళ ఇంటికి పోయి నేను ఎక్కడ కొడతాను, జనాలు ఉంటారు 200-300 మంది, ఆయన మనుషులకు 5-6 ఉంటారు. నేను ఒక దెబ్బ టేస్తే వాళ్ళ ఇంటికి పోయి నేను బతుకుతానా? సింగరాకొండ సీఏ కూడా ఉన్నాడు ఆడ, అతనే నన్ను కొట్టాడు. ఆయన మహానుభావుడు లాగా వీడియో తీసి పైకి పంపాడు. TV5, TV9 మొత్తం అంతా స్టేట్ వైడ్ 2 రాష్ట్రాల్లో తెలిసిపోయింది విషయం. ఇంత జరిగి ఇంత తెలిసిన తర్వాత అతను సస్పెండ్ చేయాలా పార్టీ నుండి, ఆ ఇన్ఛార్జిని, ఆ బినామీలు లేకుండా చేయాలా. ఇవన్నీ వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సస్పెండ్ చేసామని చెప్పి పేపర్లో వస్తే ఆశ్చర్యపోయాను. నేను పోయి పార్టీ ఆఫీస్ కాకపోతే ఎందుకు చేశారు ఏంటంటే, నువ్వు రాలా మా పార్టీ ఆఫీస్ కాడికి, ఆయన వచ్చి చెప్పాడు కొట్టాడని నేను సస్పెండ్ చేశాను. నేను అయిపోయింది. సరే నేను మన 12వ తేదీ పోయి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే పంపించారు లోన కాగితం పోలీసు వారు. ఈ రోజుకి అపాయింట్మెంట్ లేదు. ఈశ్వర్ రెడ్డి గారిని కలవాలని మెసేజ్ పెడితే రాని లేదు, పోలీసులు మిమ్మల్ని కలవాలి సార్ అంటే ఆయన రెస్పాన్స్ లేదు. సీఎం గారికి మెసేజ్ పెట్టా, మొత్తానికి టోటల్ హోమ్ మినిస్టర్ గారికి మెసేజ్ పెట్టా, అసలు కలిసే అవకాశమే లేదు.
లేకుండా చేసుకుంటూ వస్తున్నారు. అట్లా జరుగుతుంది. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చినా టీడీపీ గవర్నమెంట్ వచ్చినా ఏం జరిగిందంటే, వైసీపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళు రాగానే రెడ్డి గారు ఈ కరోనా వల్ల ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. నేను మీరు చేయండి, పోటీ ఓడిపోతారు, ఎప్పుడొకప్పుడు గెలుస్తారు. గెలిచినప్పుడు ఆటోమేటిక్ వ్యవస్థ మారింది. ఆ ఊర్లో నాయుళ్ళు ఎక్కువ. మేము ఎస్సీమాల 300, నాయుళ్ళు 500. మొన్న గెలిచాము. ఈసారి ఓడిసి జనరల్ అయింది. మా తమ్ముడిని పెడుతున్నా, మరి గెలుస్తాం మేము. మార్పు వచ్చింది. ఆ ఓసి అతను గెలిస్తే నీళ్ళేదంటే వాడు తాగటం, తిట్టడం, ఆ తిరగబడి మీద పట్టడం. మేము గెలిచాం. దరింటికి పోయి నీళ్ళు వచ్చినాయా లేదని అడుగుతాం. ఆ దరింటికి వస్తే అందరికి వచ్చినట్టే నీళ్ళు. సరే అన్న తొందరపడుతున్నాడు. వీళ్ళంతా ఫేస్బుక్ లో, వాట్సాప్ లో చూస్తానే ఉంటాం కాబట్టి మీరు సమస్యలు తీసుకొని పోయి నిన్ను కూడా తీసుకెళ్తాను. మేము కష్టపడ్డాం కాబట్టి ఆ పార్టీలోనే న్యాయం జరిగేటట్టు చూడాలి. నేను కూడా తీసుకెళ్తాము. ఆ పార్టీలోనే అన్న 2 మాటలు, ఆ పార్టీలోనే ఒక న్యాయం జరిగేటట్టు చూడండి. మేము మంచోడు ఎక్కడ ఉన్నా కానీ మేము రాబడలేదు. మా తరఫున ఒక 20 మందిని పంపిస్తే ఆటోమేటిక్ ఈ మీటింగ్ సక్సెస్ అయిపోతా ఉంటాయి. పంపిద్దామని ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ కోఆర్డినేట్ చేస్తున్న డాక్టర్ చారవ్ గారి అనుమతితోటి బాధితులు నిందితులు అవుతున్నారు. ఇది ప్రభుత్వానికి తెలియాలి. ఏ ప్రభుత్వం ఉన్నా మనమే వేటాడబడుతున్నాం అనే దాని మీద ఈ సమావేశం డిక్లరేషన్ కొన్ని దళిత గిరిజనతో ప్రభుత్వం చర్చలు జరపాలనేటువంటి అజెండాతో దళిత గిరిజన సమస్యల అధ్యయనానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఒక మొదటి తీర్మానం. రెండోది జస్టిస్ పుణ్య కమిషన్ సిఫార్సులను అమలు చేయాలనేది రెండో డిమాండ్. కోనేరు రంగారావు భూ కమిటీకి ఇచ్చిన సిఫార్సులను అమలు చేయాలని. ఎస్సీ ఎస్టీలు 15 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు ఉన్న వారికి అప్పుడు బాబాసాహెబ్ కూడా ఇది అభిప్రాయపడ్డాడు. 15 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్క దళితులకి ఇన్సూరెన్స్ 50 లక్షల రూపాయల కవరేజ్ కల్పించాలని ప్రభుత్వాన్ని నిర్ణయిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగులు అన్నీ పూర్తి చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలి. ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 2 ఎకరాల సాగు భూమి మెయిన్ ప్లాన్ కానీ సబ్ ప్లాన్ నుంచి కానీ కొనివ్వాలని. దళిత పారిశ్రామిక విధానాన్ని అమలు చేయాలి. పాత జీవోలు ఉన్నటువంటి జియోఎంఎస్ నెంబర్ 5, జియోఎంఎస్ నెంబర్ 38 పక్కన పెట్టి ముఖ్యంగా పారిశ్రామిక విధానం తీసుకురావాలని. న్యాయ వ్యవస్థ మరియు జ్యుడిషియరీ మరియు మీడియాలో రిజర్వేషన్స్ లేవు ఇంతవరకు. హైకోర్టులో కానీ ఏపీ జ్యుడిషియల్ అకాడమీ, భారత జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలి. మీడియా అకాడమీ కూడా ఏర్పాటు చేసి రిజర్వేషన్స్ ఇవ్వాలని. ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలని. అదేవిధంగా ఇప్పటి వరకు చిన్న చిన్న ఆరోపణలతో ఏసీబీ కేసుల కింద అరెస్ట్ అయిన వాళ్ళు, రౌడీ షీటర్లు ఓపెన్ చేసి వాళ్ళ ఫోటోలు పోలీస్ స్టేషన్లో పెట్టించుకోబడిన కుటుంబాలు, అండర్ ఖైదీలుగా ఎలాంటి చిన్న చిన్న బిందు నూగాడనో, పరుసు కొట్టాడనో, తిట్టాడనో ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా అండర్ ఖైదీలుగా జైల్లో మొగ్గుతున్న దళితులు, ఈ బాధ్యతలు విముక్తి కల్పించాలని. అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన పరిశ్రమలను ఏర్పాటు చేయాలని. అంటే 2014 విభజన చట్టంలో 108 కంపెనీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు ఈ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు ఏర్పాటు చేయాలి. అవి ఏర్పాటు చేయడం వల్ల శాశ్వత ఉద్యోగం మనకు దొరికే అవకాశం ఉంది కాబట్టి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఉదాహరణకి ప్రభుత్వం ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని కూడా ఇప్పటి వరకు దృష్టి పెట్టాల. ఈ 73 సంవత్సరాల్లో ఉదాహరణకి మీకు మనం మింగే బిళ్ళలు ప్రభుత్వం తయారు చేయదు, వేరే వాళ్ళు తయారు చేస్తుంటే మానిటరింగ్ చేస్తుంది. పొలానికి వేసేటువంటి పురుగు మందులు, ఎరువులు ప్రభుత్వం తయారు చేయదు, మానిటరింగ్ చేస్తుంది. మన ఒంటికి వేసుకునే చొక్కా, జీన్ ప్యాంటు, షూస్, బనీను, కచ్చిపు ప్రభుత్వం ఎక్కడ తయారు చేయదు, తయారు చేసే కంపెనీలు మానిటరింగ్ చేస్తుంది. వాచ్ కానీ, బైక్ కానీ, కారు కానీ, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రభుత్వం జరగాలి. ఆ ఫ్రాంచైజ్ గా దళితులకు అవకాశాలు కల్పించాలనేది ఒకటి. ఎస్సీ ఎస్టీ పిల్లలు అబ్రాడ్ ఎడ్యుకేషన్ సంబంధించింది ఇందాక అడిగారు, మరొకసారి పొందించారు. తర్వాత ఇంకో సమస్య చాలా ఉంది. దళిత యువకుల్లో ఉద్యోగం, ఉపాధి, వివాహం. దళితులకి ఇది కొద్దిగా వినాలన్న మనపం. చాలా సమస్య ఉండేది. ఉద్యోగం, ఉపాధి, వివాహం మీద కూడా కంపల్సరీ మ్యారేజ్ అనేది 25 నుంచి 30 చట్టం కూడా రావాలి. ఒంటరి స్త్రీలు మీరు సమాచారం తెప్పించుకున్నట్లయితే పెన్షన్ తీసుకున్న వాళ్ళు, ఒంటరి స్త్రీలు ఉన్నవాళ్ళు జిల్లాకు వచ్చేసరికి 35 నుంచి 45 మిగిలిపోతున్నారు. అసలు వాళ్ళు ఎవరు చెప్పుకోరు, అర్థం అట్లా మాత్రం. ఇది కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని మ్యారేజెస్ విషయంలో కూడా చొరవ చేసిన అవసరం ఉంది.
బాధితులే నిందితులుగా ఉన్నారు, బాధితుల్ని హీరోలుగా మార్చాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధితుల పక్షాన ఉండాలని దళిత గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ డాక్టర్ చార్వా గారి ఆధ్వర్యంలో కోరుకుంటుంది. ఇంకేమంటే సప్లిమెంటరీ యాడ్ చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఎందుకు కలిగిస్తున్నాం. జై భీమ్. ఇప్పుడు నుంచో 10 సంవత్సరాల పై నుంచి మనందరికి సలహాలు ఇస్తూ ఉంటాడు, పెద్ద మనసులో. అందుకని మనం ప్రేమించే కులాలు చాలా ఉన్నాయి బయట. అందుకని కుల ప్రస్తావం వచ్చినప్పుడు ఏంటంటే ప్రేమించేవాడు దూరం అవుతూ ఉంటాడు. అలా కాకుండా మన సమస్యని ఇప్పుడు మనం తాడేపల్లిలో మన హక్కును కోల్పోయి కర్నూలు దేవులాంటి అడ్డు దొరుకుతుంది. అందుకని తాడేపల్లి కోల్పోయాం కాబట్టి రేపు తాడేపల్లిని కూర్చొని మా హక్కులు మీ దగ్గరే ఉన్నాయి, మీరే మాకు పరిష్కారం చేయాలి, మీరు మాకు పెద్ద దిక్కు మీరే, మా తండ్రి మీరే కదా మాకు చేయాల్సింది. ఎవరి దగ్గరికి వెళ్తాం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలిపెట్టి తెలంగాణ వెళ్ళి అడిగామని కేసీఆర్ అడగలేం కదా. ఏదైనా మీరే చేయాలనేటువంటి రిక్వెస్ట్ స్వభావంతో వెళ్తాం. మీ అందరూ ప్రామిస్ చేస్తున్నారు, ఈ మీటింగ్లో బయట ఎవరైతే సంతకాలు పెట్టి ఉన్నారో వాళ్ళందరూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చోబోతున్నారు అతి త్వరలో. ఇది మంచి వాతావరణం తీసుకుంటున్నాం. ఇది 6 అయినా ఇది మొత్తం నిజం కాబట్టి దయతో మీరు అందరూ మన్నించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని రౌండ్ టేబుల్ సమావేశం చేసినటువంటి దళిత గిరిజన నేత డాక్టర్ చార్వాక గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దళిత గిరిజన సోదరిమణులందరూ కూడా ఎరుకుల హక్కుల పోరాడుతున్న సామాజిక విప్లవం తెలుపుతామని. దేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు గడిచినప్పటికీ ఎంతమంది నేతలు మారినా దళిత గిరిజన తలరాతలు మారలేదు. మనందరం ప్రార్థనలు చేశాం, అయ్యో తండ్రి లేని బిడ్డయ్యా, అయ్యా క్రైస్తవ బిడ్డయ్యా, అయ్యా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆయన్ని జైల్లో పెట్టారయ్యా, ప్రభు తండ్రి ఆయన జైలు నుంచి విడిపించమని అనేక మంది మన దళిత గిరిజనులు క్రైస్తవ సోదరులు ప్రార్థనలు చేశారు, నమ్మాం. ఆ తర్వాత దేశంలో మరి ఎప్పుడు జరగని విధంగా ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల పట్ల, దాడుల పట్ల, కుల వివక్షత పట్ల, దోపిడీ పట్ల, జరుగుతున్న అన్యాయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దళిత గిరిజనులతో చర్చలు జరపాలని, దళిత గిరిజనుల యొక్క ఆవేదన వినాలని, దళిత గిరిజన హక్కులు కాపాడాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నటువంటి మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఈ యొక్క చార్వాక గారి నాయకత్వంలో వెంటనే సిట్టింగ్ ఏర్పాటు చేసే విధంగా ఇంకా ఈ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి దళిత గిరిజనులు ఇంకా గ్యాదర్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క దళిత గిరిజనులతో అటువంటి చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అడుగుతున్నాం కాబట్టి వాటికి వెంటనే చర్చలకు దిగాలని, మా సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో దళిత గిరిజనులు మొత్తం కూడా ఏకదాటిగా ఈ యొక్క 13 జిల్లాల్లో ఉద్యమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తారు. జై భీమ్. జై. ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చార్వాక గారికి మేము అభినందనలు తెలియజేస్తాం. ఈ హోటల్లోకి రావాలంటే కాఫీ 50 రూపాయలు అయింది, బయట రాగానే 10 రూపాయలు చిప్ ఇవ్వాలి, లోపల వచ్చేటికి ఒక చిప్ ఇవ్వాలి, కాఫీ తాగేందుకు ఒక 50 రూపాయలు, 100 రూపాయలు ఉంటే చాలా సొక్క వేసుకున్నాను లోపల రానిస్తారు. అట్లాంటి హోటల్లో మంచి భోజనం పెట్టి మనందరినీ 5 గంటలు కూర్చోబెట్టి మేము కామెంచేడు చుండూరు నుంచి నా చారువాక అన్న, మేము పద్మారావు గారు అమ్మటి, భూషణం గారు అని, పేర్లీ భూషణం గారు, మరి మీకు తెలుసో లేదో, సత్యమూర్తి గారు అని చెప్పి, తర్వాత కన్నం రాజా గారు అని, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ ఉద్యమాన్ని నిర్మాణం చేశారు. ప్రతి ఒక్కరు ఏమంటారంటే దళితులు అడుక్కుంటున్నారండి, కూడా అడుక్కోవట్లా. ఇవాళ మనందరం చాలా బ్రహ్మాండంగా బతుకుతున్నాం, కార్లేస్కి తిరుగుతున్నాం, ఏసీ రూమ్లో తిరుగుతున్నాం, ప్రతి ఒక్కరింటికి ఫ్యాన్ ఉంది, టీవీ ఉంది. మా రోజుల్లో అయితే నడిచి వెళ్ళేవాళ్ళం 7 కిలోమీటర్లు, రేపటి దగ్గర వెళ్ళిపోయి బ్యాంకులో ఉద్యోగం చేశారు. అన్నయ్య కూడా ఒక దుప్పటేసుకుని, ఇందా చెప్పాడు కదా, దుప్పటేసుకుని దళితుల కోసం అని చెప్పేసి కాళ్ళకి చెప్పులు లేకుండా పిల్లలిద్దరిని చదివించుకున్నాడు. ఇందాక పిల్లలు ఇక్కడ ఇద్దరు, ఒక ఎంటెక్ పిల్లల్ని చక్కగా చదివించుకున్నాడు, అంబేద్కర్ వారసులాగా, అంబేద్కర్ లాగా కోట్ వేసుకున్నాడు ఇక్కడ అన్నాడు. ఈయనకి ఎంపీ టికెట్ ఇస్తానన్నాడు బాపట్ల బీజేపీలో. కానీ నాకు పదవులు వద్దన్నా, నేను దళితుడిగానే ఉంటాను, ఒక్క భోజనం తీసుకొచ్చి నలుగురికి, కంతే సాంబశివరావు అని ఇక్కడ ఒక ఉన్నాడు, సాంబశివరావు అంటే భాష కొద్దిగా వేరే ఉంటుంది, ఏమనుకోవద్దు. ఇక్కడ ఈ సముద్రాలు కోటి సూర్యుడి బట్టి పెట్టినప్పుడు సత్యమూర్తి గారు ఆయన బిస్కెట్లు పెట్టాడు, ఇదిగో సత్యం గారు. అంటే ఇక్కడ ఒక్కొక్కరు కూడా మిలిటెంట్స్ ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారంటే దళితులు ఇందాక అన్నయ్య 1,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వచ్చావు, జగన్మోహన్ రెడ్డి కాదు
ఒక దళితుడి కనుక ఇస్తే, దళిత ఉద్యమానికి ఇస్తే అది పోరాటం అవుతుంది, ఉవ్వెత్తున వెలిగిద్ది. జగన్మోహన్ రెడ్డికి మీరు లక్ష ఇచ్చారు, ఎవరు లెక్కేస్తారు మనకి? వాళ్ళ చేత ఎందుకు దాన్ని తీసుకోండి. మేము అనేది ఏంటంటే అంబేద్కర్ గారు వారసులు అన్నమాట. ప్రతి ఒక్కటి సూట్ వేసుకోవాలి, పిచ్చి సొక్క ఒకటి వేసుకుని పైన ఒకటి కింద ఒకటి వేసుకుని గంజి లేకుండా వేసుకుంటాం. అంటే వేరే ఉద్దేశం అనుకోవద్దు, డోంట్ మైండ్. అంబేద్కర్ లాగా సూట్ వేసుకోవాలి, ఆయన వేసుకున్నాడు. ఇక్కడ అంబేద్కర్ గారి బొమ్మ ఈయన కింద వేసుకున్నాడు, చదువుకున్నాడు, డాక్టరేట్ కాబట్టి పిల్లలిద్దరిని చదివిస్తున్నాడు. నర్సాబాద్ ఎక్కడో భోజనం హోటల్ ఏది ఆఫీసులో ఒక మీల్స్ తెచ్చి నన్ను పెట్టేవాడు. నేను కూడా తిన్నాను అలాంటి ఒక మీల్స్ తెచ్చి ఈ దగ్గర డబ్బులు ఉండే, అన్న దగ్గర డబ్బులు ఉండే కదా, వాడు 10 రూపాయలు ఇస్తే ఆ తిన్నా దాంట్లో సాంబశివరావు ఒకడు ఉన్నాడు, నేను ఒకడు ఉన్నాను, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే మేము ఎందుకు చెబుతున్నాం అంటే ఈ రోజు ఈ హోటల్లో ఎవడో ఇచ్చాడు చారవాకుడికి అనుమానం నుంచి మీటింగ్ పెడతాడు ప్రతి ఒక్కడు అంటున్నాడు. తన దగ్గర అయితే ఎవడో రూపాయి ఇవ్వలేదు. నాకు తెలిసి మేమిద్దరు 40 సంవత్సరాలు, ఆయన మా ఊరు నర్సాయిపాలెం, మాది నర్సాయిపాలెం మా ఊరు. అయితే ఆ అత్తగారి సారీ చేపల దగ్గర ఉండిపాలు. మేము కూడా ఆయన వాళ్ళ నాన్నగారు నాన్నగారు పొలానికి కాపలా. మా నాన్నగారు పొలం ఉంది, కానీ మేము చాలా దళిత ఉద్యమాల్లో 40 సంవత్సరాలు. అంటే మన దళిత నాయకులు తెలుసుకోవాల్సింది, ఒక రాష్ట్రపతిని కారణం చేయడం చుండూరు ఇష్యూ అప్పుడు రామదాస్ పాస్వాన్ గారు వచ్చి ఇక్కడ అడావుడు చేస్తే ఆ ఉద్యమంలో గజ్జి కట్టి దుప్పటేసుకుని చేశాడు. ఒక రాష్ట్రపతిని చేయడానికి చాలా కాలం. మేము దళిత ఉద్యమాల్లో వీటికి సాంబశివరావు ఏంది అంటే ప్రతి ఒక్కరు దళితులు మనం కించపరచుకుంటున్నాం. అసలు చాలా తప్పది. తర్వాత అదే కారణం చుండూరు ఇష్యూలో ఉవ్వెత్తున పోరాటం చేసినటువంటి మాలామాదిగోళ్ళు అంటే భయపడుతున్నారంటే కారణం ఆ రెండే. ఇలా మనం గొప్పగా చెప్పుకున్నాం. మనం అందరేమో బ్రోకర్ లాగా ఏదో ఒక పార్టీ అంటే ఏమనుకోవద్దు మీరు. అంబేద్కర్ని వదిలిపెట్టి మన బ్రోకర్లోకి ఏదో పార్టీ తన్నేమని చదువుతున్నాడు. చార్వాక జైలుకి వెళ్ళాలి, ఈ నెల 40 సంవత్సరాల కలెక్టర్ ఉంది, చిన్న ఇష్యూ చదువుతా. ఒక కలెక్టర్ వచ్చి ఇక్కడ మీరు కోడ్ ఉంది వెళ్ళిపోవాలన్నాడు. కోడేంటి 5 గంటలు చంద్రకేశ్వరి గారు మేము కారు కట్టంగా కొనుక్కుందాం. కలెక్టర్, జిల్లా కలెక్టర్ని ఉద్యమాలు చేసి వచ్చినాం. మా మీద కేసులు లేవు. మరి ప్రతి ఒక్కరు కేసు అంటారు. కేసులు భయపడితే మనం ఏమంటుంది? కేసులు భయపడకూడదు. అంబేద్కరిస్ట్ ఎప్పుడు కూడా కేసులకు భయపడితే ఉద్యమాలు ఏం చేస్తాం? కలెక్టర్ నుంచోబెట్టి తర్వాత ఇంకొక చిన్న టెక్నిక్ చెప్పాడు. తెలివిగా అవతల చేత పోలీసు వాడు ఇక్కడ ఉన్నాడు, ఐజీతో మాట్లాడతాడు, డీజీపీతో అతనేంటి కుల వీక్షత నిర్మూలన పోరాట సమితి. ఏమన్నా మాలామానికి పెట్టుకున్నాడా, లేకపోతే అవతల భయపడడానికి కుల వీక్షత పోరాట సమితి. ఒక డీజీపీతో మాట్లాడతాడు. పోలీసు వాడు అలా టెక్నిక్ నేర్పుతాడు. మాకు మేము నేర్చుకున్నాం. అది ఎస్పీ అయినా, ఐజీ అయినా, డీజీపీ అయినా, హోమ్ మినిస్టర్ అయినా ఫోన్ చేసి డైరెక్ట్గా నేను పలానా చంద్రశేఖర్ని మాలమహనాడు సూర్యుడి పార్టీ అని మేము డైరెక్ట్గా మాట్లాడతాం. ఆ స్థాయి మనకు రావాలి. మనం రాకుండా ఎంతసేపటిగా ఎమ్మెల్యేల చుట్టూ ఎమ్మెల్యేలు మనం వేసి ఓట్లు వేస్తే వాళ్ళు వెళ్ళినాళ్ళు ఎమ్మెల్యేల దగ్గరికి. మనం అంబేద్కర్ని వదిలిపెట్టి ఓటు వేసుకోకుండా పిచ్చి చొక్కా ఒకటి వేసుకుని గంజి లేకుండా వేసుకుని మనం అందరం ఏంటంటే ఎంతసేపటికి చార్వాక కారు వేసుకుంటున్నాడు, చంద్రశేఖర్ నాయుడు కారు వేసుకున్నాడు, కలిసి ఎన్ని ఈ భాష కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే బ్యాంకులు ఇష్యూ వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 50 లక్షలు షూటీ లేకుండా ఇవ్వాలన్నా. ఇప్పుడు ఎవరు షూటీ లేకుండా ఇవ్వట్లా, మనకేమంటావు షూటీ అంటే. ఈరోజు ఈ హోటల్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చుండూరు ఇష్యూ జరిగినప్పుడు 5గురే రావాలని చెప్పారు. ఏది రాష్ట్రపతి దగ్గరికి వెంకటరామన్ కాదు, దళితుడు రాష్ట్రపతి కావాలని చెప్పేసి రామదాస్ పాస్వాన్ కత్తిపద్మ దాంట్లో ఈయన కూడా ఉన్నాడు. ఒక రాష్ట్రపతిని విపి సింగ్ టైంలో ఒక రాష్ట్రపతిని దళితుడు పెట్టారు, తెలుసా మీకు? అది ఒక స్పీకర్ మీరా కుమారి మాదిగా, తెలుసా మీకు? స్పీకర్ కింద కూర్చోవాలా ప్రధానమంత్రి అది ఎవరైనా. అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు. అది మాట్లాడుకోకుండా మనం ఏడ కూర్చుని అంచేపటికి మాది అంటున్నాడు. ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంటే కేంద్రంలో మన తలకాయ మీద మాట్లాడుకోవాలి. కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మా ఇద్దరి మీద ఇంతవరకు ఒక పోలీస్ స్టేషన్లో కేసులు గొప్ప చేయట్లా. మేము చాలా నిజమా అది అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, ఎంఆర్పిఎస్ ఒకటి పెట్టాడు. ఈయన వ్యవస్థాపకుడు అంటే ఆయన తీసిపడి దగ్గర కృష్ణమాది గౌన్ చేసుకున్నాడు. ఈయన అసలు లేడు. అంటే ఉద్యమాలన్నీ అలా ఉంటాయి. అయితే ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మంచి భోజనం పెట్టినందుకు మీ అందరికీ తరపున చార్వాక గారికి మేము చెబుతాం. సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించి దళిత సంఘాలతో చర్చలు జరపాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ మీద ఈ దళిత సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ కన్వీనర్గా ఉన్నటువంటి చార్వాక్ గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడాన్ని నేను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున
అభినందిస్తున్నాం. ఇందాక ఒక అద్భుతమైనటువంటి తీర్మానంలో కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఈ ప్రభుత్వంలో బాధితులే నిందితులు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంటే బాధితులు అంటే ఎవరైతే ఒక దాడులకు గురేటువంటి వాళ్ళు ఉన్నారో ఈ రోజున వాళ్ళందరి మీద తిరిగి కేసులు పెట్టేటువంటి పరిస్థితులు, అలాంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. కాబట్టి మన హక్కులను అడుగుతున్నాం. ఈ రోజున ఈ హక్కులను సాధించుకోవడం కోసం ఈ రోజున ప్రభుత్వం బాధ్యతగా, ఆ ప్రభుత్వం యొక్క బాధ్యతగా దళిత సంఘాలతో చర్చలు జరపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి చారువాక్ గారికి మీ అందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దీనికి ఎవరు కూడా సహాయ సహకారాలు లేవు, మనమే చేసుకోవాలనుకున్న కాన్సెప్ట్. అయితే ఒక హామీ మాత్రం ఇవ్వగలుగుతున్నాను. ఇప్పుడు మీ పేర్లన్నీ సంతకాలు పెట్టారు, మీ పేర్లు అడ్రస్ ఇచ్చారు. ఎంతకైనా తగ్గకుండా అందరితో ఇలాగైనా ఒక సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఒక రోజు అయ్యేది కాదు. ఇంకొక మీటింగ్ విశాఖపట్నంలో ప్లాన్ చేస్తా ఉన్నాం. తర్వాత కర్నూలు వాళ్ళు కూడా అడిగి ఉన్నారు. మరి కర్నూలులో కూడా పెట్టాలా లేకపోతే వైజాగ్తోనే లాస్ట్ అనుకునే పరిస్థితి ఉంటుంది. ఏదేమైనా ఒకటి ఫస్ట్ మనం అంబేద్కర్ చేయి అంటే అంబేద్కర్ డిసిప్లిన్ మనకు రావాలి. నువ్వు నేను కలిసి ఉంటే ఇష్టం లేకపోతే కనపడ్డప్పుడు హలో నమస్తే అని చెప్పుడు చాలు. నీ సంఘం నీదే, నా సంఘం నాదే. ఎవరన్నా ఒకసారి నిన్ను పలకరిస్తే పలానోడు ఏంటి అంటే వాడి గురించి నాకు అసలు ఏం తెలియదు చెప్పు. బెటర్ సొల్యూషన్ వాడా, అబ్బో వాడు, మళ్ళీ నువ్వు. అందుకని మనం తేలిక అవుతున్నాము. 1,42,50,000 జనాభా కలిగినటువంటి సింగిల్ లార్జ్ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్ అవమానాలకు గురవడానికి కారణం 3% ఉండేవాళ్ళు మనల్నే పాలించడానికి కారణం, 4% ఉండేవాళ్ళు మనల్నే పరిపాలించడానికి కారణం. మన తల్లులు పెట్టెత్తుకుని దారినికి, కోతలకి, కుప్పలకి వెళ్తూ ఉంటే, మనం లీడర్లుగా డ్రెస్ వేసుకుని మాట్లాడుతూ ఉంటే, మనం ఎక్కడో భయపడుతుంటేనే కదా మన జాతికి మేలు జరగకపోవడానికి కారణం. మనం ఎక్కడో రాజీ పడుతుంటే కదా మన జాతికి మేలు జరగకపోవడానికి కారణం. మనం ఎక్కడో దాక్కుంటే కదా మన జాతికి మేలు జరగకపోవడానికి కారణం. ప్రతి వాడు ఇంతకుముందు ఒక కథ ఉండేది, నక్కను చూసినాడు వల్ల ఏటగాడు అనేవాడు. ఇప్పుడు నక్కను చూసినాడు ఏటగాడు కాదు, నక్క పేరున్నవాడల్లా వేటగాడి. ప్రతి మాటకి ఇది అంబేద్కర్ అన్నాడని చెబుతున్నాడు. అంబేద్కర్ అన్నది వేరు, మీరు చెబుతుంది వేరు. అంబేద్కర్ పుస్తకాలు కొనుక్కొచ్చుకోండి, చదవండి. అంబేద్కర్ ఏం చెప్పాడో వ్రాయండి, ఆలోచన చేయండి. అంబేద్కర్ ఒక్క మాట కొన్ని వేల సంవత్సరాలు బ్రతికుండేటువంటి మాట మాట్లాడాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు నేను అంబేద్కర్ పోల్చుకోకూడదు. చాలా మంది ఈ మధ్య కాలంలో అంబేద్కర్ లాంటి వాడు, ఈయన మరో అంబేద్కర్, ఈయన అంబేద్కరేను అని చెప్తారు. అంబేద్కర్ గారు వేరు, మనం వేరు. ఆత్మపూర్వకంగా చెప్తాం. అంబేద్కర్ ఆలోచనతో మనం ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఈ ప్రోగ్రాము ఇప్పుడు అన్ని స్క్రోలింగ్ వస్తుంది. మనవాళ్ళు ఫోన్ చేసి TV5లో గుంటూరులో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దళిత గిరిజన సంఘాలు, ఎవరి పేరు లేదు దాంట్లో, దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక తరఫున ఒక మంచి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాంట్లో తీర్మానం చేశారు, ప్రభుత్వంతో చర్చ జరపాలని 2-3 ఛానల్లో స్క్రోలింగ్ వస్తుందని మనవాడు చెప్పారు. మనం ఎక్కడే ఉన్నాం. ఒక స్క్రోలింగ్ ఇవ్వాలంటే కనీసం ₹1,00,000 ఇవ్వాలి వాళ్ళకి. మహానుభావులు టీవీ ఛానల్ వాడు మనకి ఫ్రీగా ఇస్తున్నారు. మనం నోరు తెస్తే టీవీ తిడతాం, పేపర్లో మంచి స్టేట్మెంట్ వస్తే బ్రహ్మాండంగా వస్తే ఫోన్ చేసి చెబుతాం. వాళ్ళ నాయకుడు చేసాడంటే ఆ టీవీ ఎవడైతే రాసాడో వాడి మీదకి వెళ్తా ఉంటాం. నిన్ను అభినందించినప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావో, నిన్ను ఇలా చేసావు, తప్పు చేసావున్నప్పుడు కూడా నువ్వు దాన్ని స్వీకరించినప్పుడే మనిషి అవుతాడు. అంతేగాని అన్ని పొగడ్తలుగా మనం ఉండకూడదని తెలియజేస్తూ, కారం చేడు, నీరు కొండ ఉద్యమాలన్నీ పోయినాయి. ఇప్పుడంటే బహిరంగంగా మనం తన్నేవాళ్ళు ఎవరు లేరు. మన ఆకలిని, కడుపుని అన్నం లేకుండా చేస్తుంది, అదే ఒక ఉద్యమం. మన హక్కుల్ని కాలు రాస్తుంది, అదే ఒక ఉద్యమం. మన ఐక్యతని దెబ్బతీస్తుంది, అదే ఒక ఉద్యమం. ఇవాళ ఆ పిల్లోడికి రవి అనేటువంటి వ్యక్తి 9 సంవత్సరాలు ₹20 లక్షలు ఖర్చు పెట్టుకున్న, ₹10 లక్షలు ఖర్చు పెట్టిన ఆ వ్యక్తికి ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరి ద్వారా ఇబ్బంది పెట్టాడు మీరు గమనించండి. ఇనప బాండీలో గారెలు ఉంటే ఆ గారిని తీయడానికి చేయి పెట్టరు, మళ్ళీ ఇనుముతోనే అట్ల కాడుతూనే తీస్తాడు ఆ గారిని. ఆడు ఒక దళితుడిని ఇబ్బంది పెట్టాలంటే ఇంకో దళితుడు వాడుతున్నారు. ఇది మనం గమనించి ముందుకు వెళ్ళాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తాము.